డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. లాస్ట్ టైం ఎపిసోడ్ చేసిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పిందేంటంటే, "మా డౌట్స్ మీరు అడగలేదు. డాక్టర్ గారు రెగ్యులర్‌గా చేసేవన్నీ అడిగేశారు" అని చెప్పనన్నారు. సో, ఇప్పుడు చాలా వరకు ఈరోజు ఎపిసోడ్‌లో వాళ్ళ డౌట్స్ చాలా వరకు నోట్ చేసుకున్నాను సార్. తప్పకుండా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళంతట వాళ్ళు పని చేసుకోవడం మొదలుపెట్టిన వయసు నుంచి వృద్ధాప్యం వరకు కూడా యూరిన్ వెళ్ళిన ప్రతిసారి ఇన్నర్ పార్ట్‌ని కడగాలా అనేది వాళ్ళ డౌట్ సార్. ఏమంటారు దీనికి? ప్రతిసారి క్లీన్ చేసుకోవడం మంచిదే. హ్మ్. అలాగని దాన్నొక పనిగా చేయక్కర్లేదు. హ్మ్. క్లీన్ చేసుకోవడం మంచిదే. హ్మ్. మామూలుగా పుట్టిన చాలా మందికి ఇదొక అపోహ ఉందండి. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. 6 మంత్స్ బేబీస్, 3 మంత్స్ బేబీస్‌ని తీసుకొని. వాళ్ళు యూరిన్ పాస్ చేయడానికి ముందు కొంచెం ఏడుస్తారు. చాలామంది మగపిల్లలు, ఆ! ఎస్పెషల్లీ మగపిల్లలు, అంటే యూరినరీ ఆడపిల్లలు ట్రాక్ కూడా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అంటారా? అనుకుంటారు చాలామంది. హ్మ్. ఇదొక అపోహ. ఆ! చాలామంది డాక్టర్లు కూడా అనుకుంటారు ఇది. అది విచిత్రం. ఆ! అంటే మీకెలా ఉంటుందంటే వాళ్ళు టిపికల్‌గా హిస్టరీ తీసుకుంటే వాళ్ళేమంటారంటే ఏడుస్తాడు పిల్లవాడు. ఒక నిమిషం ఏడిచి హీ స్టార్ట్స్ పాసింగ్ యూరిన్. యూరిన్ పాస్ చేసి యూరిన్ బయటికి రాగానే ఆ! హి ఈస్ ఫైన్. రిలాక్స్ అయిపోతాడు. సరే. టిపికల్‌గా ఇది హిస్టరీ. హ్మ్. సో అందరూ ఏమనుకుంటారంటే యూరిన్‌లో మంట వల్ల లేదా యూరిన్ నొప్పి ఇన్ఫెక్షన్ వల్ల. వల్ల ఆ! లేకపోతే ఈ స్కిన్ టైట్‌గా ఉండి అది అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల ఫ్లోని ఇలా వస్తుందనుకుని హ్మ్. చాలామంది వాళ్ళకి సుంతి ఆపరేషన్ కూడా అడ్వైస్ చేస్తుంటారు. హ్మ్. మా వాడికి సుంతి చేసిన నా దగ్గరికి చాలామంది వస్తారు. ఓకే. ఓకే. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ప్రతి మగ పిల్లవాడికి ఎవ్రీ నార్మల్ బాయ్కి కూడా హ్మ్. ఈ ముందు ఫోర్ స్కిన్ అంటాం. అంటే ఆ ముందుండే చర్మము టైట్‌గానే ఉంటుంది. రైట్. ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. ఫైమోసిస్ అంటే చర్మం టైట్‌గా ఉండడము. హుహు. ఫిజియలాజికల్ అంటే బై నేచర్ టైట్‌గా ఉండడం. ఓకే. ఇప్పుడు నేను భోంచేశాను. నాకు డైజెషన్ అవుతోంది. హ్మ్. దట్ ఈస్ ఫిజియాలజీ. యెస్. డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే పెథాలజీ. రైట్. ఫిజియాలజీ ఈజ్ నార్మల్ ప్రాసెస్. హ్మ్. పెథాలజీ ఈజ్ ఇఫ్ ద ఫిజియాలజీ ఈజ్ అబ్నార్మల్. అంటే ఫిజియాలజీలో అబ్నార్మాలిటీ వస్తే అది పెథాలజీ. అది జబ్బు అవుతుంది. రైట్. ఈ ఫిజియలాజికల్ ఫైమోసిస్ని పట్టుకుని పాథలాజికల్ అనుకుని అది కట్ చేసేద్దామని చాలామంది సజెషన్ పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు వచ్చి. ఈవెన్ మా అబ్బాయి చిన్నప్పుడు కూడా చిల్డ్రన్ స్పెషలిస్ట్ అన్నారు. ముందు స్కిన్ ఉంది కదమ్మా! కొంచెం అలా ఉంటుంది. అది తీసేస్తే సరిపోతుంది అని. నేను నాకు అప్పుడు అంత ఐడియా లేదు కదండీ. యాక్చువల్లీ బెటర్ టు నాట్ డూ ఎనీథింగ్. ఏమో ఇప్పుడు మనకేం తెలియనప్పుడు ఎందుకు రిస్క్ ఎందుకని ఐ కెప్ట్ క్వైట్ మంచి యాక్చువల్లీ. పని చేశారు. సో, ఏమీ చేయించలేదు టు బి ఫ్రాంక్. మంచి పని చేశారు. సో, మంచి దట్స్ పని నైస్ చేశారు. యాక్చువల్లీ. మంచి పని చేశారు. సార్. సో ఇది చాలా కామన్ అనమాట. ఇది ఒక కామన్ అపోహ. చాలామంది చెప్పా కదా డాక్టర్లకు కూడా ఈ అపోహ ఉంది. అవును. పిల్లవాడు ఏడుస్తున్నాడు, కొంచెం చర్మం టైట్‌గా ఉంది కాబట్టి యూరిన్ పాస్ చేసినప్పుడు కొద్దిగా ఉబ్బుతుంది. హ్మ్. సో ఆ కొద్దిగా ఉబ్బడము, వాడు యూరిన్ పాస్ చేసే ముందు ఏడవడము, హ్మ్. ఈ 2 కలిపితే పాపం ఆ చర్మం వాళ్ళకి ఈజీగా దొరికిపోతుంది. రైట్. అన్‌ఫార్చునేట్‌లీ ఇది 90% కంటే ఎక్కువ కేసుల్లో ఇది అవసరం ఉండదు. హ్మ్. ఎందుకంటే అది ఫిజియలాజికల్. హ్మ్. ఈ స్కిన్ అనేది 2 ఏళ్ళో, 3 ఏళ్ళో, 4 ఏళ్ళో వచ్చేటప్పటికే దానంతట అదే ఆ లోపలున్న పెనిస్ నుంచి సెపరేట్ అయ్యి హ్మ్. కొద్దిగా లూజ్‌గా అయిపోతుంది. ఓకే. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్. చాలా మందికి అయిపోతుంది. రైట్. ఒకవేళ అది అప్పటికి కూడా అవ్వకపోయినా హ్మ్. పర్వాలేదు. హ్మ్. హ్మ్. మెయిన్‌గా ఇన్ఫెక్షన్స్ వచ్చినా హ్మ్. అంటే అక్కడ ఎర్రగా అయిపోయి హ్మ్. పస్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓహ్! అలా వచ్చినా అప్పుడు అది పాథలాజికల్ అవుతుంది. గాట్ ఇట్ సార్. అది పాథలాజికల్ అవుతుంది. సో ఈ ఫిజియలాజికల్ ఫైమోసిస్ అనేది దానికి ఏమీ చేయక్కర్లేదు. నేను ఒక్కొక్కసారి నేను పేరెంట్స్ని చూస్తుంటాను, మేము వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నాం అని అంటారు. అస్సలు ట్రై చేయకండి అని చెప్తాను. అది ఏమవుతుందంటే ఈ స్కిన్కి పెన్నిస్కి మధ్య ఉండే ఆ న్యాచురల్ అడెషన్స్ బ్రేక్ అయ్యి హ్మ్. బ్లీడ్ అవుతుంది. ఓహ్! కొంచెం బ్లీడ్ అయ్యి అది ఇంకా గట్టిగా అతుక్కుపోతుంది. మై గాడ్. దెన్ ఇట్ బికమ్స్ పాథలాజికల్. సో పెయిన్‌ఫుల్. సో యెస్, ఓపీడీలో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్‌కి మా దగ్గరికి అంటే మరీ టైట్‌గా ఉండి హ్మ్. బాగా ఉబ్బిపోతూ వాడికి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే, లోకల్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే హ్మ్. మేమేం చేస్తామంటే జెంటిల్‌గా దాన్ని కొంచెం వెనక్కి లాగుతాం. హ్మ్. అది మేము చేయడం వేరు, పేరెంట్స్ వాళ్ళు చేయడం చేయడం వేరు. వేరు. కరెక్ట్. కొంచెం జెంటిల్‌గా వెనక్కి లాగి స్టెరాయిడ్ క్రీమ్ ఉంటుంది. సింపుల్ స్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి. ఆ స్టెరాయిడ్ క్రీమ్ వాళ్ళకి రాయమని చెప్పి అప్లై చేయమని చెప్పి చేసిన తర్వాత రోజు పొద్దున సాయంత్రం కొద్దిగా వెనక్కి
లాగి దాన్ని లూజ్ చేయమని చెప్తాం. రైట్. ఇట్లా ఒక 1 మంత్ చేస్తే ఆ స్టిరాయిడ్ క్రీమ్ వల్ల లోపల ఉండే అడెషన్స్, ఆ ఇన్ఫ్లమేషన్ కొద్దిగా తగ్గి కొంచెం వాళ్ళు ఈజీగా కొంచెం వెనక్కి లాగగలిగి యూరిన్ ఫ్రీగా బయటకు వస్తుంది. రైట్. అంతేగాని ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు చాలామంది పేరెంట్స్ మేము రోజు లాగి చూస్తుంటాం. ఎందుకండి మీరు దాన్ని ఎందుకు కదిలిస్తున్నారు? అసలు వై ఆర్ యూ డూయింగ్ ఇట్? అవసరం లేదు. కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ వేరు, నేను చెప్తున్నది ఇంకా. ఇది చాలా మోర్ ఇన్ఫర్మేటివ్. ఇది చాలా కామన్ నేను చూసే కండిషన్. సార్, ఇన్ని వందల ఆపరేషన్లు చేసే మేము సంవత్సరం మొత్తం మీద ఈ సుంతి ఆపరేషన్లు ఉంటాయి కదా, అంటే రిలీజియస్గా తీసేయండి. ఇప్పుడు ముస్లిమ్స్కి రిలీజియన్ కోసం వాళ్ళు సుంతి కోసం వస్తుంటారు. జనరల్గా అది సర్జికల్గా మేము చెయ్యము, అది వేరే పద్ధతుల్లో టెక్నిక్స్ ఉంటాయి. నేను సర్జికల్గా ఇన్ని వందల కేసుల్లో సంవత్సరానికి 3-4 సుంతీలు చేస్తే చాలా ఎక్కువ చేసినట్టు. అంటే బాగా టైట్ అయిపోయి ఒక్కొక్కసారి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి వల్ల BXO అని ఒక కండిషన్ ఉంది. BXO అని ఒక కండిషన్ ఉంది. అది ఆ స్కిన్ మీద వస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ స్కిన్ ప్రాబ్లమ్ దట్ అక్కర్స్ ఆ స్కిన్ లో వస్తుంది. అది వచ్చినప్పుడు ఆ స్కిన్ బాగా టైట్ అయిపోయి హార్డ్గా అయిపోయి అది లోపలికి స్ప్రెడ్ అయ్యి లోపల ఉండే పెన్నిస్ను కూడా, హోల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది అవకాశం ఉండడం వల్ల దట్ ఈస్ ఎ డెఫినెట్ ఇండికేషన్ ఫర్ సర్కంసిషన్. అలాంటి పరిస్థితుల్లో మాత్రం మీరు ఆ స్కిన్ తీసేస్తారు. అంతే. రెండో కారణం ఏంటంటే చంటి పిల్లల్లో మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, పుట్టక ముందే కడుపులో కిడ్నీలో వాపు ఉందని. అవి వాటికి ఒక కారణం ఏంటంటే పుట్టిన తర్వాత మనం టెస్టులు చేసినప్పుడు కొంతమందిలో ఈ యూరిన్ రివర్స్లో కిడ్నీస్లోకి వెళ్తూ ఉంటుంది. దాన్ని రిఫ్లక్స్ అంటారు. నార్మల్గా కిడ్నీస్ నుంచి బ్లాడర్లోకి వచ్చి బ్లాడర్ నుంచి బయటకు వచ్చేయాలి. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఆ వాల్వ్ కరెక్ట్గా ఉండకుండా తయారవ్వలేదన్నమాట, బ్లాడర్ దగ్గర ఉండే వాల్వ్. సో యూరిన్ బయటకు రావడంతో పాటు కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటుంది కిడ్నీస్లో. దానివల్ల వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్స్. అలాంటి పిల్లలకి, అందరికీ కాదు, మళ్ళీ సంవత్సరం కంటే తక్కువ ఉన్న పిల్లలకి, చంటి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇది రిఫ్లక్స్ ఉన్న పిల్లలకి మాత్రమే, అందరి చంటి పిల్లలకి కాదు, కేవలము హై గ్రేడ్ రిఫ్లక్స్ ఉన్న చంటి పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చెయ్యడానికి సుంతి అనేది కొంతవరకు ఉపయోగిస్తుంది. దీన్ని మళ్ళీ కొంతమంది ఆ రిఫ్లక్స్కే క్యూర్ అనుకుంటూ ఉంటారు. అది కాదు ఇక్కడ. కొంతమంది తీసేస్తే రిఫ్లక్స్ తగ్గిపోతుంది, అది మళ్ళీ అపోహ. ఓన్లీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అది కూడా ఒక 4 ఏళ్ల పిల్లోడికి సుంతి చేస్తే రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా వాడికి ఉపయోగం ఉండదు. కేవలం చంటి పిల్లల్లో మాత్రమే 3 నెలలు 6 నెలల పిల్లల్లో రిఫ్లక్స్ అయ్యే పిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడడంతో పాటు, అంటే ఇన్ఫెక్షన్ రాకుండా, ఈ రిఫ్లక్స్ గురించి కూడా మనం 2 నిమిషాలు మాట్లాడదాం మీరు తర్వాత అడిగినప్పుడు. ఈ రిఫ్లక్స్ అనేది ఏంటంటే VUR అంటాం, వెసైకో యూరెటరల్ రిఫ్లక్స్. వెసైకో అంటే బ్లాడర్, యూరెటర్ అంటే బ్లాడర్ పైన కిడ్నీకి కనెక్ట్ చేసే పైపు. సో బ్లాడర్ నుంచి ఆ పైపులోకి యూరిన్ రివర్స్లో వెళ్తుంది కాబట్టి దాన్ని వెసైకో యూరెటరల్ రిఫ్లక్స్ అంటారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం పిల్లల్లో. ప్రతి 100 మంది పిల్లల్లో ఒకళ్ళు లేదా ఇద్దరికి రిఫ్లక్స్ ఉంటుంది. కానీ 90% కేసుల్లో అది ఉన్నట్టు తెలీదు, దానంతట అదే పోతుంది, అది కిడ్నీస్ను కూడా ఏమీ చేయదు. ఇట్ ఈస్ ఏ ఫిజియలాజికల్. ఒక రకంగా చెప్పాలంటే చెప్పా కదా ఇందాక, ఆ డెవలప్మెంట్ లో భాగంగా కొంతకాలం అయి ఆగిపోతుంది. మనం ఊరికే పిచ్చి పరీక్షలు చేసి వాళ్ళని కంగారు పెట్టాల్సిన పని లేదు. బట్ ఒక 5-10% పిల్లల్లో ఇది రిఫ్లక్స్ ఉన్న వాళ్ళల్లో ఈ రిఫ్లక్స్ మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడింగ్ అంటే ఎంత ప్రెషర్ తోటి పైకి వెళ్తుంది. సో గ్రేడ్ 1 అంటే లో గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 లో గ్రేడ్, గ్రేడ్ 4, గ్రేడ్ 5 హై గ్రేడ్, గ్రేడ్ 3 అంటే ఇంటర్మీడియట్ గ్రేడ్. ఒక బ్రాడ్ సిస్టమ్. సో హై గ్రేడ్ రిఫ్లక్స్, ఎస్పెషల్లీ గ్రేడ్ 3 ఆర్ అబౌవ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి, మళ్ళీ అందరికీ కాదు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మీరు యాక్చువల్గా 1-2% పిల్లల్లో రిఫ్లక్స్ ఉందంటే వాళ్ళల్లో మీరు 5-10% మందికి ఇది సీరియస్ ప్రాబ్లం అని అన్నా కానీ సొసైటీలో ఎంతమంది పిల్లలు ఉంటారు ఈ ప్రాబ్లం తోటి? బికాస్ బేసికల్లీ చాలా కామన్ ప్రాబ్లం. ఓకే, అదృష్టం ఏంటంటే 90%లో అది ఏమీ చెయ్యదు, మనకు అది తెలియని కూడా తెలియదు, వాడికి రిఫ్లక్స్ ఉంది తెలియని కూడా తెలియదు. బట్ ఎవరికైతే అది కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళు మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ తోటి మన దగ్గరకు వస్తారు.
అంటే పుట్టక ముందు కిడ్నీ వాపు ఉండడము ఒక రకం, పుట్టిన తర్వాత మనం ఎంసీయూజీ అనే టెస్ట్ చేసి రిఫ్లక్స్ ఉందని మనము కన్ఫర్మ్ చేసుకుంటాం. రైట్. లేదా పుట్టక ముందు తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి, పుట్టిన తర్వాత వాళ్ళు పాపం యూరినరీ ఇన్ఫెక్షన్స్తో మన దగ్గరకు వస్తారు. రైట్. సో నేను జనరల్గా పేరెంట్స్కి ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, ఈవెన్ పీడియాట్రిషియన్స్ కూడా చాలా మందికి, నా దగ్గర పనిచేసే పీడియాట్రిషియన్స్కి చాలా మందికి నేను క్లాసెస్ తీసుకుని చెప్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు పేషెంట్ ఫస్ట్. అవునవును. నా దగ్గరికి ఫస్ట్ రారు కదా, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఫీవర్ వచ్చినా ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. చిన్న పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి 2 రకాలు. మనకు ప్రాబ్లం ఏంటంటే ఏదైతే సీరియస్సో దాన్ని మనం గుర్తించాలి, ఏది సీరియస్ కాదో దాని గురించి టెన్షన్ పడకూడదు. రైట్. చాలాసార్లు రివర్స్ జరుగుతూ ఉంటుంది. సీరియస్ విషయాన్నేమో మనం లైట్ తీసుకుంటూ ఉంటాము, సీరియస్ కాని దాని గురించి టెన్షన్ పడిపోతాం. ఇది లాస్ట్ టైం స్కాన్ల గురించి మాట్లాడుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక చైల్డ్ వచ్చారు, 2 ప్రాబ్లమ్స్తో వచ్చారు. ఆ 2లో ఒకటి ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అదర్ ప్రాబ్లం. The parents are more worried about the unimportant problem. అదే కదా, అది విని వాళ్ళకి తెలియదు ఏది ఇంపార్టెంట్ అనేది. నేను వాళ్ళతో అమ్మా ఇది పక్కన పెట్టండి, దీన్ని చూద్దాము, సార్ట్ అవుట్ చేద్దాము, ముందు ఇది అంటే అలా కాదు డాక్టర్ గారు, ఇది ఆల్రెడీ మేము 2 సార్లు ఆపరేషన్ చేయించామండి, ఫెయిల్ అయింది, అది సరి చేద్దామమ్మా, మళ్ళీ అది ఫెయిల్ అయింది, పర్వాలేదు నేను చూసుకుంటాను దాని సంగతి, ఇది ఇంపార్టెంట్, రెండోది మోర్ ఇంపార్టెంట్, ముందు దీన్ని లెట్ us sort it out. సో అలా ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. సో పిల్లల్లో ఏమిటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి, ఒకటి ఫీవర్ ఉందా లేదా, ఒకటే సిమ్టమ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు మా అమ్మాయికి కూడా వచ్చేది, మా 2వ అమ్మాయికి కూడా వచ్చేది, కామన్గా వచ్చేది, నాన్న యూరిన్లో మంట, యూరిన్లో మంట 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 భగ్గ మండుతుంది అనేది, అది భగ మండుతోందని చెప్పి యూరిన్లో మంట, అది యూరిన్ పోయడానికి భయం, దానికి అంటే పోస్తే మండుతుంది భయము. ఎస్పెషల్లీ ఆడపిల్లలు చాలా కామన్ సిమ్టమ్స్. ఒక్కొక్కసారి యూరిన్లో బ్లడ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో యూరిన్లో బ్లడ్ వస్తే ఇట్ యూజువలీ ఇండికేట్స్ సమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్. రైట్. స్టోన్ కానీ, ఒక్కొక్కసారి క్యాన్సర్ కానీ, లేదా చిన్నపిల్లల్లో యూరిన్లో బ్లడ్ వస్తే కామనెస్ట్ రీజన్ ఈజ్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఈ సిమ్టమ్స్ తోటి చిల్డ్రన్ వచ్చి వాళ్ళకి ఫీవర్ లేకపోతే దట్ ఈజ్ ఏ బ్లాడర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ కాదు. ద ఇన్ఫెక్షన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ద లోవర్ యూరినరీ పోర్షన్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటాం. రైట్. ఈ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా హై ఫీవర్ తోటి ఒక పిల్లవాడు వచ్చి యూరిన్ టెస్ట్, పిల్లవాడో పిల్లో వచ్చి యూరిన్ టెస్ట్ ఇన్ఫెక్షన్ కి పాజిటివ్ వస్తే దట్ ఈస్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. వెళ్ళిపోయినట్టే అంతవరకు. ఫీవర్ ఉందా లేదా, ఇప్పుడు రెండిట్లోనూ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. కరెక్ట్. దీనిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందనే పాజిటివ్ వస్తుంది, దానిలో యూరిన్ ఇన్ఫెక్షన్. అఫ్ కోర్స్ యూరిన్ టెస్ట్లు కూడా ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా ఇంటర్ప్రిట్ చెయ్యాలి, అది ఇంకొక పెద్ద ఇది. బట్ లెట్ us assume దట్ రెండిట్లోనూ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఒకళ్ళకి ఫీవర్ లేదు, ఇంకొకళ్ళకి ఫీవర్ ఉంది. ఫీవర్తో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్ల లేదా పిల్లవాడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫీవర్ లేకుండా కేవలం యూరిన్లో మంట వచ్చి, ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్గా 5 నిమిషాలకు ఒకసారి వెళ్తుంటారు యూరిన్కి, ఫ్రీక్వెన్సీ కొంచెం పోస్తుంటారు, మంట 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 అంటూ ఉంటారు, ఫీవర్ ఉండదు, దట్ ఈస్ ఎ బ్లాడర్ ఇన్ఫెక్షన్. విత్ ఫీవర్ ఈజ్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ పిల్లల్లో, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో వస్తాయి. ఎస్పెషల్లీ అది కూడా స్కూల్ గోయింగ్. అవును సార్, అవును సార్. దీనికి చాలా కామన్ కారణం ఏంటిరా అంటే, ఒకటి నీళ్లు తక్కువ తాగడం. ఇప్పుడు మనకి చాలా మంచి హ్యాబిట్స్ వచ్చాయి కదా, నీళ్లు తాగట్లేదు ఎవరు, మంచి హ్యాబిట్స్ వచ్చాయట. నిజం, నీళ్లు తక్కువ తాగుతున్నారు అందరూ. స్కూల్కి వాటర్ బాటిల్ పట్టుకెళ్తే అందరు పేరెంట్స్ కంప్లైంట్ ఇదే, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళినట్టే వాటర్ వస్తుందండి, ఏం తాగుతున్నారో తెలియదు వీళ్ళు స్కూల్లో అంటారు. మన పిల్లలు దే ఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని ఏదైనా స్టోర్డ్ ఫుడ్ అంటే ఉప్పు వేయకుండా ఉండదు, అలా ఉండదు. అది నెల ఎలా ఉంటుందండి, ఊరగాయలో ఉప్పు వేయకపోతే సంవత్సరం ఉంటుందా? అంతేగా. వాటర్ తక్కువ తాగడము, సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, సాల్టీ ఫుడ్స్. కరెక్ట్. 3 అతి ముఖ్యం, టైంకి యూరిన్ పాస్ చేయకపోవడము. అర్జెంటుగా యూరిన్ వస్తుంటుంది, వీడు టీవీలో ఫేవరెట్ ప్రోగ్రామ్ చూస్తుంటాడు, లేకపోతే సెల్ ఫోన్లో గేమ్ ఆడుతుంటాడు, అది వదిలిపోవడం. అలా కూడానా, వచ్చినా కూడా వెళ్ళరా? అయ్యే బాబోయ్, నేను చూసే పని
పొద్దున్న నుంచి ఇదేమండి మేము చూసే ఇవన్నీ ఎక్కువ నేను చెప్తాను పిల్లలకి, పేరెంట్స్ కూడా చెప్తాను, అమ్మా ఇది మనము రోడ్డు మీద ఉన్న చెత్తని మన నెత్తి మీద పోసుకుంటున్నట్టు. అయ్యో దారుణం. ఇప్పుడు మన బ్యాడ్ లక్ వల్ల మన బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చి ఏవో రకరకాలు కదా. రావడం అది వేరు. నిజం. ఇదేంటంటే మనం దారే పోయేదాన్ని తీసుకొచ్చి వీఆర్ సఫరింగ్, మనకు కావాలని ఇన్వైట్ చేస్తున్నాం సఫరింగ్ మనకి. సో బ్యాడ్ హ్యాబిట్స్ అంట, నేను ఐ కాల్ దెమ్ బ్యాడ్ హ్యాబిట్స్. చిల్డ్రన్ జస్ట్ డోంట్ పాస్ యూరిన్. ఇంకొక రీజన్, స్కూళ్ళలో టాయిలెట్స్ బాగుండకపోవచ్చు. ఇప్పుడు మగపిల్లలు అంటే ఏదో నుంచో దూరంగా పోసేస్తాడు, అవును, ఆడపిల్లలు అంటే ఆడపిల్ల. పాపం కూర్చుని పోయాలి. కరెక్ట్. వాళ్ళకి టాయిలెట్ బాగాలేకపోతే పోయారు. ఎస్పెషలీ మ్యాక్సిమం ఇళ్లలో ఇప్పుడు టాయిలెట్స్ చాలా క్లీన్గా ఉంచుకుంటారు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగించాలి. సిస్టమ్ ఎలా తయారైందంటేనండి, ఇంకొకటి మన ఇళ్లలో మా ఇంట్లో కూడా మెల్లగా పాకుతోంది, బట్ చాలా ఇళ్లలోకి పాకింది ఏంటంటే అసలు ఒకళ్ళ టాయిలెట్ని ఇంకోళ్ళు యూజ్ చేయనివ్వకపోవడం. ప్రతి వాళ్ళకి ఒక రూమ్, అవునండి అవునండి చంటి చంటి పిల్లలకు కూడా ఒక రూము, అవును. ఆ టాయిలెట్ వాడిది, ఇంకెవ్వరిని రానివ్వరు. అలా ఉండకూడదేమో కదా actually. ఉండకూడదు. ఆ, ఇప్పుడు అతి సెన్సిటివ్గా అతి క్లీన్గా ఉన్న ప్రాబ్లమే. అదే సర్వత్రా వర్జే. మా అమ్మాయి చెప్పా కదా, మా అమ్మాయి చేసేది, మేము కారులో ఎక్కడికన్నా ఊరు వెళ్తే ఆ ఊరెళ్ళి మళ్ళీ మంచి టాయిలెట్ దొరికే వరకు దారిలో వెళ్ళరు. అది ఎన్ని గంటలైనా అది యూరిన్ పాస్ చేసేది కాదు. అమ్మా ఇది నాకేమో సేమ్ ప్రాబ్లం. టెన్షన్. ఇప్పుడు పిల్లలతో అలాగే ఉంది. నాకేమో టెన్షన్, ఇదేమిట్రా బాబు అని. వాటర్ తాగదు, ఎందుకంటే వాటర్ తాగితే బ్లాడర్ ఫిల్ అయ్యి యూరిన్ వస్తుందని భయం. ఇది సైకిల్ అన్నమాట, ఇది My వన్ ఫాలోస్ ది అదర్. కరెక్ట్ కరెక్ట్. సో ఇవన్నీ కూడా చాలా పేరెంట్స్ హ్యావ్ టు టేక్ కేర్. ఇంకొకటి కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. ఆ మధ్య ఎవరో చెప్తున్నారు, ఎక్కడో విన్నాను, ఐశ్వర్యం అంటే ఏమిటి, మీరు వినుంటారు. చాగంటి గారు చాగంటి గారు గరికపాటి గారు ఇద్దరు ఎవరో ఐశ్వర్యం చెప్పారు. అంటే ఏమిటి అవును, అంటే అవును. తిన్నది అరగడము, అరిగింది ఫ్రీగా బయటికి రావడము, నిద్ర సరిగ్గా నిద్ర సరిగా పట్టడము. అది డబ్బు ఉండడం కాదు ఐశ్వర్యం అంటే. కాదు, కరెక్ట్. ఇదే ఐశ్వర్యం అంటే. ఈ రోజుల్లో మూడు కొరవయ్యాయి కదా. అంతే అంతే. తింటే అరగదు, అరిగితే మోషన్ రాదు. సో కాన్స్టిపేషన్, చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ ఈజ్ హ్యూజ్ ప్రాబ్లం. మామూలు ప్రాబ్లం కాదు. నేను రోజు చూసేవి, నేను చూసి నాకు విసుగు వచ్చి ఐ జస్ట్ రెఫర్ దెమ్ టు మై గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన చూసి ఆయన కొన్ని రోజులు మేనేజ్ చేశాక ఆయనకు విసుగు వచ్చి నా దగ్గర రిఫర్ చేస్తాడు. అది అంటే వి టాస్ లైక్ ఎ టేబుల్ టెన్నిస్ బాల్. అంటే ఇప్పుడు అది ఇవేదో చిటికలే పోయేవి కావు, చాలా హ్యాబిట్ ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు ఒకరిని సిగరెట్ మానిపించాలంటే ఎంత కష్టం. చాలా. వాడు ఎవడో హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో అని ఒక అమెరికన్ పోయెట్ ఉండేవాడు. వాడు ఈజ్ వెరీ బిగ్ పోయెట్. ద జామ్ ఆఫ్ లైఫ్ అని చాలా గొప్ప పోయం రాశాడు ఒకటి. నాకు చాలా ఇష్టమైన పోయమ్స్లో అదొకటి. సో అతను చెప్పాడు, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టాప్ స్మోకింగ్, ఐ హావ్ డన్ ఇట్ 100 times అన్నాడు. ఆహా. అంటే జోక్, అంటే అంత కష్టం అన్నమాట. ప్రతిసారి మానామనుకుంటాము, 2 రోజుల్లో మళ్ళీ యూ స్టార్ట్. సో హ్యాబిట్ మారడం చాలా కష్టం, అన్నిటికంటే కష్టం హ్యాబిట్ మారడం. సో ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ పిల్లల్లో ఎస్టాబ్లిష్ అయిపోతే చాలా కష్టం అండి మారడము. మేము చూస్తున్నాం కొంతమంది పిల్లల్ని, యూరోడైనమిక్ స్టడీ అని ఒక్కొక్కసారి ఒక టెస్ట్ చేస్తాం పిల్లలు, అంటే బ్లాడర్ ఫంక్షన్ చూడడానికి. అంటే రికరెంట్గా యూనరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఇంకేమవుతుంది, మీకు బ్లాడర్ ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు బ్లాడర్ ఇప్పుడు మన బాడీలో అన్ని ఆర్గాన్స్కి నరాలు ఉన్నాయి, అవును, నర్వ్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్. అవును, అంటే బేసికల్లీ దే ఆర్ ఆల్ ఇంటెలిజెంట్. కరెక్ట్. బ్లాడర్ ఇస్ ఆల్సో ఇంటెలిజెంట్, దాని తెలివితేటలు దానికి ఉన్నాయి. సో బ్లాడర్ ఏం చేస్తుంది, చూస్తుంది, నేను నిండాను రా అని ఒక సిగ్నల్ ఇస్తుంది. అవును, జనరల్గా మనకి 50% కంటే ఎక్కువ కెపాసిటీ కొంచెం బ్లాడర్ ఫిల్ అవ్వగానే ఇట్ విల్ గివ్ ద ఫస్ట్ సిగ్నల్. కరెక్ట్. మనం పట్టించుకోలేదు అనుకోండి, కాసేపు ఆగుతుంది, అవును, ఇంకా కొంచెం రాగానే మళ్ళీ సిగ్నల్ ఇస్తుంది. ఇట్లా సిగ్నల్స్ ఇచ్చినా నువ్వు పట్టించుకోకుండా, ఇప్పుడు ఈ పిల్లకాయలు వీళ్ళు ఇట్లాగా దే కీప్ ఆన్ అక్యుములేటింగ్ యూరిన్ అవర్స్ టుగెదర్. బ్లాడర్ గెట్స్ ఇరిటేటెడ్, ఓ దెన్ ఇట్ బికమ్స్ ఎ రౌడీ బ్లాడర్. రౌడీ బ్లాడర్. అది తిరగబడి ఉల్టా వీళ్ళకి ట్రబుల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్. బ్లాడర్ విచ్ ఇస్ సపోజ్ టు హెల్ప్ యూ, అంటే మన శరీరంలో చెత్తా చెదారం అంతా బయటికి పంపించే సఫాయి కర్మచారి లాంటిది కిడ్నీస్ అండ్ బ్లాడర్ ఆ సిస్టమ్ అది. కరెక్ట్ సార్. అది మిమ్మల్ని అది స్టార్ట్స్ ట్రబ్లింగ్ యూ. మేము చూస్తామండి అలాంటి పిల్లలు కొంతమందికి మేము యూరోడైనమిక్ స్టడీస్ అని చేస్తాం. అంటే బ్లాడర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, బ్లాడర్ ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, మీరు నమ్మరు. జస్ట్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, ఇందాక చెప్పాను కదా రిఫ్లక్స్ అని, యూరిన్ రివర్స్ లో వెళ్ళడం కొంతమందికి పుట్టుకతో వస్తుంది, ఇలాంటి వాళ్ళకి ఎక్వైర్డ్ గా వస్తుంది. ఓహో.
అంటే మీరు బ్లాడర్ ప్రెషర్ అంత పెంచేస్తే ఆ వాల్వ్ అనేది ఇప్పుడు మనకి ఏముందండి, నీరు ఎక్కువ వచ్చేసే వరద వస్తే అవును. మీకు రాళ్లతో కట్టిన ఇది కూడా తెంపేస్తుంది. ఆనకట్టలు తెగిపోవట్లా. అవును. బ్లాడర్లో ఉండే వాల్వ్ ఎంత నా మొహం. సో ఈ ఓ మై బ్లాడర్ గాడ్! ప్రెషర్ అది ఇక్కడ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. పెరిగేటప్పటికే సీరియస్ దమ్మని వాళ్ళకి యూరిన్ రివర్స్లో వెళ్ళిపోయి, బా అంటే ఈ అక్వైర్డ్ అంటే మనము బ్యాడ్ హ్యాబిట్ వల్ల తెచ్చుకునే ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయిన పిల్లల్ని కూడా మేము చూస్తుంటాం. బా 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 సో వాళ్ళలో కొంతమందికి ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి వాడికి, పాపో బాబో. కొంచెం ఆడపిల్లలు ఇది ఎక్కువ కామన్ మనం అనుకున్న కారణాల వల్ల. ఎస్ ఎస్. సో వాళ్ళకి వస్తారు, ఇంకేం చేస్తుంది ఆ బ్లాడర్ ఫిల్ అయిపోయి, ఇప్పుడు మన గ్లాస్ ఉంది, గ్లాసులో 200 ml కెపాసిటీ, నేను 200 ml పోసాను బాగానే ఉంది, ఇంకా ఎక్కువ పోస్తే ఏమవుతుంది, కారుతుంది, లీక్ అవుతుంది పక్క కరెక్ట్ నుంచి. కరెక్ట్. బ్లాడర్ ఓవర్ ఫిల్ అయ్యాక ఇట్ స్టార్ట్స్ లీకింగ్. సో దెన్ దే స్టార్ట్ లీకింగ్ యూరిన్ ఇన్ టు ద. రైట్. దీనికి కారణము వాళ్ళు యాక్చువల్గా ఎక్కువ స్టోర్ చేసుకోవడం అనేది వాళ్ళకి తెలియదు, పేరెంట్స్కి తెలియదు. అవును వాళ్ళ మెయిన్ ప్రాబ్లం పేరెంట్స్కి ఏంటి, లీకింగ్ ఇస్ ద ప్రాబ్లం. అవును. నా ప్రాబ్లం ఏంటి, పాస్ చేయకపోవడం ప్రాబ్లం. కరెక్ట్. అందులో ఇప్పుడు పిల్లలకి నాపీలు వేసేస్తున్నారు, వాళ్ళు యూరిన్ పాస్ చేస్తున్నారు కూడా తెలియట్లేదు కదండి. అసలు అది అది ఇంకా చాలా వర్స్ట్ హ్యాబిట్ అండి. నేను ఎంత అంతేనా? మందికి చెప్తాను, నాపీస్ వాడద్దమ్మా, నాపీస్ పడది, ఇవన్నీ చలిదేశాలకండి. మనకెందుకండి నాపీలు? అదే కదా, ఎందుకంటే వాడు ఎన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తున్నాడో తెలియదు, అసలు ఏం అసలు జరుగుతుందో చేస్తున్నాడో లేదో తెలియదు. తెలీదు. ఎగ్జాక్ట్లీ. అవును. ఇప్పుడు అవి చలిదేశాలకండి. అంటే ఒకటి మనం బయటకు పెడుతున్నాము, అక్కడ ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే దట్ ఈస్ డిఫరెన్స్. ఇంట్లో ఉన్నప్పుడన్నా కనీసం అవాయిడ్ చేస్తే. ఎస్, ఇంట్లో ఉన్నప్పుడు నాపీస్ కంప్లీట్గా అవాయిడ్ చెయ్యాలి. ఎస్, మీరు ఏదో సినిమాకి వెళ్ళారు లేదా ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళారు 3 గంటలు, ఓకే మీరు నాపీ వేయండి. సో దట్ అది మీకు డిస్కంఫర్ట్ ఉండదు, పక్క వాళ్ళకు కూడా డిస్కంఫర్ట్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే వాళ్ళ అందరి మీద ఉచ్చపోస్తే కష్టం. అవును. సో బట్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ రొటీన్గా వాడేది కాదు. మనకు ఏంటంటే మనము వెస్ట్ నుంచి మంచి అంతా adopt నేర్చుకోవాల్సింది చేసుకుంటున్నాం. పోయి మంచి నేర్చుకోవాల్సింది చెడు నేర్చుకుంటున్నాం. వాళ్ళకుండే డిసిప్లిన్ కానీ వాళ్ళకుండే కొన్ని మంచి అవేం హ్యాబిట్స్ పనికిరావు. నేర్చుకోవట్లేదు. అబ్బబ్బే. మనం చెడు తొందరగా అబ్బుతుందండి, అదే తక్కువనే పట్టుకుంటుంది, మంచి పట్టుకోదు కదా. అవును. సో అట్లా ఇదొక ప్రాబ్లం. సో మీకు ఏమవుతుందంటే వాళ్ళు వస్తారు, ఆ యూరోడైనమిక్ స్టడీ అంటే ఏంటంటే బ్లాడర్ని మెల్లగా ఫిల్ చేస్తాం. బ్లాడర్లో క్యాథెటర్ వేసి చిన్న పైప్ వేసి బ్లాడర్ని ఫస్ట్ ఎంటీ చేసి దెన్ మెల్లగా బ్లాడర్ని ఫిల్ చేస్తాం సెలైన్ తోటి. జాగ్రత్తగా చేయాలి ఆ టెస్ట్. మెషిన్ విల్ స్టార్ట్ రికార్డింగ్ బ్లాడర్లో ఎంత వాల్యూమ్ వెళ్తోంది, ప్రెషర్ ఎలా రేజ్ అవుతోంది రైట్. అది రికార్డ్ చేస్తుంది. రైట్. ఫిల్ చేస్తుంటే మేము ఆశ్చర్యపోతాం. ఒక్కొక్కసారి 700 ml 800 ml 1 లీటర్ దాకా బ్లాడర్లోకి వెళ్ళిపోయింది సెలైన్. ఓకే. ద చైల్డ్ ఈస్ కంఫర్టబుల్, నో సెన్సేషన్. ఎందువల్ల అంటారు ఇలాగా? క్రానిక్గా బ్లాడర్లో ఐరన్ ఆపేసుకుని దట్ బ్లాడర్ హ్యాస్ లాస్ట్ సెన్సేషన్. సీరియస్లీ? చెప్పే కదా, రౌడీ బ్లాడర్, ఇట్ స్టాప్స్ రియాక్టింగ్. రైట్. మేము ఆశ్చర్యపోతుంది, ఏంటి వెళ్ళిపోతుంది అసలు. ఒకటండి, ఇప్పుడు కొంచెం బ్లాడర్ ఎక్కువ ఫిల్ అయితే మనం ఎంత డిస్కంఫర్టబుల్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి కూర్చొని, యూనో యూ విల్ మీకు అర్థమైపోతుంది వీడికి ఏదో డిస్కంఫర్ట్ ఉంది, వీడు కంఫర్టబుల్గా లేదని అర్థమైపోతుందా. అలాంటిది మరి 800 ml 1 లీటర్ బ్లాడర్ నిండిపోయినా కానీ వాళ్ళు ఇట్లా పడుకొని ఉంటాడు ఆ పిల్లాడు, వాడి సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు. సెన్సేషన్ లేకుండా అయిపోయింది. సో ఇవన్నీ కూడా అంటే చెప్పే కదండి, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. కాన్స్టిపేషన్ ఇస్ అదర్ మేజర్ ప్రాబ్లం కాన్స్టిపేషన్. అవును అవును. అది చిన్న ప్రాబ్లం. ఎందుకంటే ఒకటి డైట్, మన ఇండియన్ డైట్ మానేసి మనం వెస్టర్న్ డైట్ మొదలు పెట్టాం. మీకు అమెరికాలో వారానికి 2 సార్లు మోషన్కి వెళ్తే దే ఆర్ నార్మల్ అండి వాళ్ళ డైట్కి. అంతేనా? వాళ్ళ డైట్కి అంతే. మరి మనం అట్లీస్ట్ ప్రతిరోజు అంటాం కదా. ఎగ్జాక్ట్లీ. అవును. సో అక్కడ కాన్స్టిపేషన్ ఇస్ ద నార్మ్ అండి. మనం అవన్నీ తెచ్చి పెట్టుకుని మనం బ్రెడ్ను బిస్కెట్లు చాక్లెట్లు మ్యాగీలు ఈ పిచ్చి పిచ్చి చెత్త అంతా తింటే మనకేమవుతుందండి. మన ఇండియన్ డైట్ అద్భుతమైన డైట్. నిజం. అంటే ఇండియన్ అంటే నేను ఏ స్టేట్ అని చెప్పట్లే, ఎక్కడ ఎవరు తినే డైట్ ఆ వాళ్ళ అట్మాస్ఫియర్కి లేదా వాళ్ళ క్లైమేట్కి సరిపోయే డైట్ మంది. ఎస్పెషల్లీ మనది వెజిటేరియన్ డైట్ ఎక్కువ మంది. వెజిటేరియనిజం అనేది ఇండియాలో ఎక్కువ. ప్లస్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఇక్కడ తినేవాళ్ళు, రోజు తినేవాళ్ళు తక్కువ. ఎక్కువ వెజిటేరియన్ డైటే తింటారు, ఎప్పుడన్నా నాన్ వెజ్ తింటారు. వెజిటేరియన్ డైట్ చాలా మంచిది. ఇప్పుడు ప్రపంచం అంతా వెజిటేరియనిజం వైపు చూస్తుంటే మనమేమో రివర్స్లో వెళ్తున్నాం. సో కూరగాయలు, ఆకుకూరలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. వాడికి చిన్నప్పటి నుంచి బ్రెడ్లు మ్యాగీలు పెట్టి వాడికి సడన్గా 4 ఏళ్ల తర్వాత వాడికి ఆకుకూరలు పెడతాడు, వాడు ఏం తింటాడు? తినడు. అలవాటు. సో అలవాటు చేసి కరెక్ట్ డైట్ అలవాటు చేస్తే, నేను అదే అంటాను సార్, మా వాడికి ఆకలి వేయట్లేదు సార్,
ఎలా వేస్తుంది ఆకలి వాడికి? వాడు చెత్తంత తింటుంటే ఆకలి ఎట్టేస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఆకలి వేయడానికి మందు, తిన్నది అరగడానికి మందు, మోషన్ అరిగింది బయటికి రావడానికి మందు, అరగంది మిగిలిపోయింది. అదే. అరే ఏంటిది అసలు ఇది? ఒక న్యాచురల్ ప్రాసెస్ని మనం ఇంత కాంప్లికేట్ చేసి ఎంతమంది డాక్టర్లు బతికేస్తున్నారో ఈ జబ్బుల మీద. నిజం. బయట వీళ్ళకి తిని తిని కూడా టేస్ట్ బడ్స్ ఒక టైప్ లో అయిపోతాయి సార్. మన ఇంటి ఫుడ్ ఇప్పటికి వాడికి రుచించదు. రుచించదు. ఇది పెద్ద ప్రాబ్లం ఇది ఉంది. కామన్. నేనన్నా మా వాళ్ళకి, మీరు 10 రోజుల పాటు బయట నుంచి ఒక్క ఫుడ్ కూడా తీసుకురాకుండా ఇంటి ఫుడ్ మీకు ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుంది అని. అడ్డమైనవి తినడం ఫస్ట్ మీరు ఈ జంక్ ఆపేసేయండి. కరెక్ట్. అదే వాళ్ళు ఏం ఆయిల్స్ వాడతారో, ఎన్నిసార్లు వాడతారో ఆయిల్స్ మనకు అవేం తెలియవు. తెలియదు. సో మనం ఏం చేస్తున్నామంటే మెల్లగా వీఆర్ అడాప్టింగ్ టు వెస్టర్న్ కల్చర్. సో మంచి కాకుండా మనం ఇవన్నీ నేర్చుకుని, సో నేను కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏదో బ్యాడ్ లక్ వల్ల మనం అనుకున్నాము, బ్యాడ్ లక్ కర్మ, ఏదో పుట్టుకతోటి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందిరా, మా వాడికి పాపం ఏదో సీరియస్ ప్రాబ్లం ఉందిరా, అవి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనుకోండి. అవి కాకుండా మీరు అంత చక్కగా పుట్టిన పిల్లలు, అన్ని అవయవాలు చక్కగా పుట్టిన పిల్లలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటే ఇంకెట్లాగా? కరెక్ట్. వాళ్ళు మోషన్కి వెళ్ళడు. దాంతో ఏమవుతుంది, స్కూల్లో కొంచెం నిక్కర్లో మోషన్ అవుతూ ఉంటుంది, యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ కాజ్ చేసేది బ్లాడర్ ఇన్ఫెక్షన్. కిడ్నీ దాకా అప్పుడే వెళ్ళదు, ఈ క్రానిక్ అయిన తర్వాత వెళ్తుంది. కిడ్నీ వెళ్తుంది. వేరేజ్ ఈ పుట్టుకతో వచ్చే రిఫ్లక్స్ అని ఉంది చూసారా, అది స్టార్టింగ్లోనే కిడ్నీని కొట్టేస్తుంది. బాబా. ఎందుకంటే బ్యాక్టీరియా బ్లాడర్లోకి ఎంటర్ అయ్యాయి అంటే చాలు, వాటిని Immediate గా యూరినే affect తీసుకెళ్లి కిడ్నీలో డిపాజిట్ చేస్తుంటే మన శత్రువుకి మనమే లిఫ్ట్ ఇచ్చి, డైరెక్ట్ గా పంపిస్తున్నాం. మనం 10వ అంతస్తులో ఉన్నాము, దొంగాడు కింద ఉన్నాడు, వాడికి మనమే లిఫ్ట్ పంపించి రారా పైకి అన్నట్టు ఈ రిఫ్లక్స్ పోయి ఆ బ్యాక్టీరియాని తీసుకెళ్లి కిడ్నీలో డిపాజిట్ చేస్తుంది. అంతే కదా. అవును. సో అది, సో అందుకని ఏంటంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తుంటాను పేరెంట్స్ కూడా. ఇంకొకటి పీడియాట్రిషియన్స్ కానీ అందరికీ చెప్పేది ఏంటి, నేను రెగ్యులర్గా ఎనీ చైల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్, 101 టెంపరేచర్ వచ్చింది, 102 టెంపరేచర్ వచ్చింది, జలుబు దగ్గు, మిగతా జనరల్గా జలుబు దగ్గుతో వచ్చే ఫీవర్స్ వైరల్ ఫీవర్స్, టిపికల్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్, టాన్సిల్స్, గెయిన్సిల్స్ వీటన్నిటితో వస్తుంటాయి, రకరకాలు ఉంటాయి. స్పెసిఫిక్ సిమ్టమ్స్ దగ్గు గిగ్గు అవి ఉంటే సరే నిమోనియాలే రకరకాలు అనుకోవచ్చు, లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఉంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అనుకోవచ్చు. బట్ ఏది లేకుండా, స్పెసిఫిక్ సిమ్టమ్స్ లేకుండా హై గ్రేడ్ ఫీవర్ వస్తే, లేదా అసలు అది కూడా వద్దు, ఎనీ హై గ్రేడ్ ఫీవర్ 100 దాటి టెంపరేచర్ చైల్డ్ వచ్చాడంటే మిగతా టెస్టులతో పాటు జస్ట్ గెట్ ఏ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. CUE అంటాను, కల్చర్ అక్కర్లేదు. చాలా మంది కల్చర్ చేస్తుంటారు, కల్చర్ అక్కర్లేదు. జస్ట్ ఏ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ గంటలో రిపోర్ట్ వస్తుంది. అందులో మనకి తెలిసిపోతుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఎందుకంటే చెప్పా కదా, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే పిల్లలకి అసలు ఈ బ్లాడర్ సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. దే కెన్ కమ్ విత్ ఓన్లీ హై ఫీవర్. బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. ఏది మంట, ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ అవన్నీ ఉంటాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ వాడికి అవేం ఉండవు, వాడికి ఓన్లీ ఫీవర్ ఉంటుంది, హై గ్రేడ్ ఫీవర్. సో హై గ్రేడ్ ఫీవర్ వచ్చినప్పుడు జస్ట్ గెట్ ఏ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దాంట్లో మోర్ దాన్ 10 పస్ సెల్స్ ఉంటే మళ్ళీ దాంట్లో 2 to 3 పస్ సెల్స్ అని ఇస్తాడు, అది చూసి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటుంటారు. 5 to 10 వరకు వీ టేక్ ఇట్ యాజ్ నార్మల్. అఫ్ కోర్స్ యూరిన్ ఎంత కాన్సన్ట్రేటెడ్ యూరిన్ కూడా చూడాలి, బట్ ఒక జనరల్ ప్రిన్సిపల్. సో ఎక్కువ పస్ సెల్స్ ఉండి దాంట్లో దట్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ ఏ యూరిన్ ఇన్ఫెక్షన్. అప్పుడు కల్చర్ చేయించాలి, అప్పుడు కల్చర్కి పంపించాలి, అప్పుడు అవసరం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ నార్మల్ వచ్చినప్పుడు కల్చర్ అవసరం లేదు. కల్చర్తో ప్రాబ్లం ఏంటంటే, కల్చర్ మనం తీసుకుంటే ఇవన్నీ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అండి, ఎవ్రీడే మేము చూసి కల్చర్ తీసుకుంటాం మనం. ఎట్లా కలెక్ట్ చేస్తారు కల్చరు? మగపిల్లల్లో అయితే వాడేదో పోసేస్తాడు, ఒక బాటిల్ ఇస్తారు, దాంట్లో పోయించుకోరమ్మంటారు. వాడు పోసినప్పుడు ఈ స్కిన్ ఉంటుంది కదా వాడికి, ఆ స్కిన్ మీద కంటామినెంట్ బ్యాక్టీరియా కూడా ఆ కల్చర్లోకి వెళ్ళి పాజిటివ్ వస్తాయి. ఆడపిల్లలు అయితే ఇంకా కష్టం, ఎందుకంటే వాళ్ళకి ఎలా కలెక్ట్ చేస్తాం మనం? ఇప్పుడు అదొకటి, ఫస్ట్ యూరినా, మిడిల్ యూరినా, లాస్ట్ యూరినా అనేది కూడా డౌట్ ఉంది. మిడ్ స్ట్రీమ్ శాంపుల్ అంటారు. మిడ్ స్ట్రీమ్ అంటే కొంత బయటికి పోనిచ్చి మధ్యలో యూరిన్ కలెక్ట్ చేయాలి. బట్ ఏదైనా సరే
ఐడియల్గా మీరు కల్చర్ చేయాలంటే ఐడియల్గా బాగా క్లీన్ చేసి గ్లవ్ వేసుకుని యాంటీసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకుని గ్లౌస్ స్టెరైల్ గ్లౌస్ వేసుకుని స్టెరైల్ పైప్ బ్లాడర్లో వేసి అంటే ముందు ఆ పార్ట్ క్లీన్ చేసి పైప్ బ్లాడర్లో వేసి ఆ శాంపుల్ కలెక్ట్ చేయాలి. ఓ మై గాడ్, ఎవరు చేస్తారు అలా అసలు? దానికంటే స్పెసిఫిక్ పొట్ట క్లీన్ చేసి బొడ్డు కింద ఆ బోన్ ఉంటుంది కదా, జస్ట్ సుప్రాప్యూబిక్ అంటాము, క్లీన్ చేసి యు పుట్ అ నీడిల్ అండ్ డైరెక్ట్లీ ఆస్పిరేట్ ఫ్రమ్ ద బ్లాడర్ అక్కడే ఉంటుంది. అలా కూడా తీయచ్చా యూరిన్? ఎగ్జాక్ట్లీ. ఓ మై గాడ్. అవసరప్పుడు చేస్తాం మేము. ఓకే. ఇట్స్ వెరీ రేర్, అన్కామన్, బట్ దట్ ఈస్ సపోజ్ టు బి ద బెస్ట్ వే టు కలెక్ట్ ద శాంపిల్. కంటామినేటెడ్ అవ్వకుండా, థియరిటికల్ కంటామినేట్ అవ్వకుండా. చాలా సార్లు మేము డౌట్ ఉన్నప్పుడు క్యాథెటరైజ్ శాంపుల్ తీసుకుంటాం. క్యాథెటర్ వేసి శాంపుల్ పైప్ వేసి తీసుకుంటాం డౌట్ ఉన్నప్పుడు. అనస్థీషియా ఇస్తారా సార్ అప్పుడు? దానికి అనస్థీషియా అవసరం అక్కర్లేదా? కొంచెం వి అప్లై సమ్ జెల్లీ, లోకల్ అనస్థెటిక్ జెల్లీ అది అప్లై చేస్తాము. బట్ చైల్డ్ విల్ బి అన్కంఫర్టబుల్. అందుకే ప్రతిసారి చెయ్యము. నేననేది ఏంటంటే అసలు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషనే చెయ్యకుండా డైరెక్ట్గా కల్చర్ ఇవ్వడం అనేది యూజ్లెస్. సో కల్చర్ అనేది ఓన్లీ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకు గనక ఇఫ్ దేర్ ఈజ్ ఏ పాజిటివ్ ఫర్ యూరిన్ ఇన్ఫెక్షన్, దాంట్లో నైట్రైట్స్ అని చూస్తాము, పస్ సెల్స్ చూస్తాము. ఇవి పాజిటివ్ వస్తే దెన్ యూ గివ్ ఫర్ కల్చర్. అప్పుడు మనం ఏంటంటే 100 మందిలో మనం ఫీవర్తో వచ్చిన వాళ్ళలో ఇఫ్ వీ డూ దిస్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఫిల్టర్ అయిపోయి చాలా తక్కువ మంది మిగులుతారు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వచ్చిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి మనం కల్చర్ ప్రాపర్గా కలెక్ట్ చేయొచ్చు. 100 మందికి కల్చర్ మొదలు పెడితే మిస్ అవుతుంది, చాలా మిస్ అవుతాయి. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ వేస్ట్. కరెక్ట్. ఆ ల్యాబ్స్ కూడా ఎన్ని కల్చర్లను చేస్తారు వాళ్ళు? అవును. సో ఐ థింక్ మనం అన్నెసరీ వర్క్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఎనీ హై గ్రేడ్ ఫీవర్ బెటర్ జస్ట్ గెట్ ఎ సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. మేక్ షూర్ యు ఆర్ నాట్ మిస్సింగ్ ఏ యూరిన్. నా డౌట్ ఇది పర్సనలీ, మీ దగ్గరికి ఇన్ జనరలీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందా సార్? లేదు. ఓకే. ఇంకొకటి చాలా మంది పేరెంట్స్ అడిగింది ఏంటంటే పెనిస్ కనుక వంకర ఉంటే వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందా, లేదా ఇలాంటి వాళ్ళకి సంతానలేం అనేది ఉంటుందా అనేది వాళ్ళ డౌట్ సార్. కార్డీ అంటామండి. ఇప్పుడు మీరు అన్నదాన్ని మేము మెడికల్ టర్మ్స్ లో కార్డీ అంటాం. ఓకే. పెనిస్ వంకర ఉండవంటే ఇట్లా మళ్ళీ రకరకాలుగా వంకర ఉండొచ్చండి. అవును. కామనెస్ట్ గా వంకర ఉండేది కిందకి ఇలా వంకర ఉండవు. ఓకే. దాన్ని వెంట్రల్ కార్డీ అంటాం. హైపోస్పీడియాస్ అని చెప్పుకున్నాం కదా, హైపోస్పీడియాస్ లో కూడా ఇలా వంకర ఉంటుంది. ఓకే. హైపోస్పీడియాస్ లో హోల్ కూడా కింద ఉంటుంది, పెనిస్ వంకర ఉంటుంది. రైట్. వేరేజ్ కొన్ని కేసుల్లో ఓన్లీ కార్డీ ఉంటుంది, హోల్ పైకే ఉంటుంది. సో వాళ్ళకి ఆబ్వియస్గా హోల్ కిందకుంటే చూడగానే తెలిసిపోతుంది, మనం సర్జరీ చేసేస్తాం. ఓన్లీ కార్డీ ఉంటే అంటే చూడగానే పెన్నిస్ వంకర్ ఉంది అంటే పేరెంట్స్ ఏం చేయాలంటే మామూలుగా అబ్జర్వ్ చేయడం కాకుండా చిన్నపిల్లలకు కూడా ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో పెన్నిస్ ఎరెక్షన్స్ వస్తాయి. అవును అవును, వాళ్ళు వాష్రూమ్ కి దానికి వెళ్ళడానికి ముందు ఎరెక్షన్స్ వస్తాయి. అబ్సల్యూట్. సో ఆ ఎరెక్షన్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఆల్ రైట్. పేరెంట్స్ హ్యావ్ టు అబ్జర్వ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎరెక్షన్. వంకర ఉందా లేదా, ఉంటే ఎంత డిగ్రీ ఉంది అనేది మనకి ఎరెక్షన్ లోనే తెలుస్తుంది. కరెక్ట్. ఫ్లాసిడ్ పీనిస్ లో, సాఫ్ట్ గా ఉన్న పీనిస్ లో తెలియదు. కరెక్ట్. సో మేము ఒకవేళ వంకరకి సర్జరీ చేస్తున్నప్పుడు లేదా హైపోస్పీడియాస్కి సర్జరీ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఆర్టిఫిషియల్ ఎరెక్షన్ టెస్ట్ అని ఒక టెస్ట్ టేబుల్ మీద సర్జరీ టైంలో చేసి వీ డిటర్మైన్ ఉందా లేదా కార్డీ, ఉంటే ఎంత డిగ్రీ ఉంది. ఇప్పుడు యాప్స్ వచ్చాయి వేర్ వీ టేక్ ఎ పిక్చర్, సైడ్ నుంచి పిక్చర్ తీసుకోవాలి, తీసుకుని యాప్లో ఫీడ్ చేస్తే యూ కెన్ మెజర్ ద ఎగ్జాక్ట్ యాంగిల్ ఆఫ్ బెండ్. సో దాన్ని బట్టి రీసెంట్గా నేను ఈ ప్రెజెంటెడ్ పేపర్ ఇక్కడ సిడ్నీలో ప్రజెంట్ చేశాను హైపోస్పీడియా సొసైటీలో. దాన్ని బట్టి కార్డీని ఎలా కరెక్ట్ చేయాలి అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి కార్డీ కరెక్షన్కి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వంకర ఉంటే కరెక్ట్ చేయాలా లేదా, ఇది ఎలా ఉంటుందంటేనండి చిన్నప్పుడు ఉన్న వంకర ఒకటి ఎరెక్షన్లో చూడాలి. కరెక్ట్. ఫ్లాసిడ్గా ఉన్నప్పుడు వంకర ఉన్నట్టు అనిపించినా అది మనం ఈ రోజే చూశాను నేను పేషెంట్ విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళు. దే కేమ్ ఫ్రమ్ విజయవాడ. అక్కడ ఎవరో చూసి వంకర ఉంది కరెక్ట్ చేయాలని చెప్పారు. వాళ్ళు పాప ఇక్కడికి వచ్చారు, నా నెట్లో చూసి అక్కడ చూసి నాకు విని వచ్చారు. చూస్తే వంకర ఉన్నట్టుగా అనిపించింది నాకు కూడా. నేనమ్మా మీరు ఎరెక్షన్ లో చూసారా అని అడిగాను. చూసామండి, మాకు కూడా కొంచెం అప్పుడు కూడా వంకర ఉన్నట్టుగా అయితే దెన్ ప్రాబబ్లీ ఇట్ నీడ్స్ టు బి కరెక్టెడ్ అని చెప్పారు. అదర్వైజ్ నేను ఏం చెప్తానంటే డౌట్ఫుల్ గా ఉంటే మీరు ఇంటికి వెళ్ళి కంగారు పడద్దు, వాడికి ఎరెక్షన్ వచ్చినప్పుడు మీరు ఫోటో తీసి నాకు పంపించండి.
అది ముందు నుంచి తీయకూడదు, సైడ్ నుంచి సైడ్ నుంచి తీయాలి. తీయాలి. సైడ్ నుంచి తీస్తే వంకర కనిపిస్తుంది, ముందు నుంచి తీస్తే ఎలా కనిపిస్తుంది, కనపడదు. ఎగ్జాక్ట్లీ. సో లేటరల్ సైడ్ నుంచి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అంటాడు కదా సినిమాలో, అట్లాగా అట్లాగా అవును. సైడ్ నుంచి ఫోటో తీయాలి. రైట్. నేను చాలా మంది పేరెంట్స్కి చెప్తాను ఇది. ఈ సైడ్ నుంచి ఫోటో తీసి పంపించండి. ఒకవేళ కనుక ఒక ముస్లిం చైల్డ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సుంతి చేయాలి నార్మల్గా. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, మనకి వంకర గనక సిగ్నిఫికెంట్గా ఉందనుకోండి, అప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక్కోసారి మనకు కొంత స్కిన్ అవసరం అవుతుంది. ఓకే ఓకే. సో వాళ్ళు సుంతి చేయించేశారనుకోండి, మళ్ళీ మనకి స్కిన్ అప్పుడు మనకి స్కిన్ దొరకదు. మళ్ళీ మీరు లాస్ట్ టైం ఎపిసోడ్ లో చెప్పినట్టు Correct. ఏ నోట్ లోపల Problem నుంచో అవుతుంది. ఇంకెక్కడి నుంచో తీసుకోవాలి. ప్రాబ్లం అవుతుంది. అంటే జనరల్గా హైపోస్పేడియాస్కే స్కిన్ అవసరం అవుతుంది. బట్ ఒక్కొక్కసారి కార్డీ సివియర్గా ఉన్నా కానీ దట్ స్కిన్ మే బి నెసెసరీ. ఎందుకంటే ఒక్కొక్కసారి బాగా సివియర్గా వంకర ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ యూరిన్ పైప్ ఉంది కదా, ఆ పైప్ షార్ట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు స్ట్రైట్ అయినప్పుడు పైప్ షార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు బాగా సివియర్గా ఉంటే మేము ఏం చేస్తామంటే ఆ పైప్ని డివైడ్ చేసేస్తాం, ఓ గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే. ఆ గ్యాప్ని యూ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ద పైప్. దానికి స్కిన్ అవసరం అవుతుంది. కార్డీని వీఆర్ టర్నింగ్ ఇన్ టు హైపోస్పేడియస్. రైట్. కార్డీని అది డివైడ్ చేస్తే హైపోస్పేడియస్ అవుతుంది. అంటే సివియర్ కార్డీలో ఇది కూడా అవసరం పడుతుంది, ఆ పైప్ డివైడ్ చేయటం. రైట్. మరి అప్పుడు వాడు ముందే సుంతి చేయించేసుకుంటే మనకు స్కిన్ ఏది? ఎగ్జాక్ట్లీ. సో ఒక ముస్లిం వాళ్ళ ఫాదర్ పాపం ఆయన రెగ్యులర్గా వచ్చాడు, సార్ నేను శుద్ధి చేయించుకోవచ్చా మా వాడికి, వాళ్ళకు రిలీజియస్గా చేయించాలి కదా, చేయించాలి కదా. వాడికి ఏమో వంకర ఉంది. నేను వద్దండి కొంచెం వెయిట్ చేయండి, మీరు ఎన్నిసార్లు అంటే నాకు అవుట్ పేషెంట్ క్లినిక్లో నేను చూసినప్పుడేమో దానికి కరెక్షన్ లేదు. సో ఐ కెనాట్ కామెంట్ హౌ మచ్ కార్డీ ఉందో నాకు తెలియదు. కరెక్ట్. జస్ట్ టు డిటర్మైన్ ఎంత కార్డీ ఉందో వాడిని ఎనస్థీషియా ఏమిస్తాను. కరెక్ట్. జస్ట్ దీనికోసం నేను ఎనస్థీషియా ఇచ్చి లేదండి మీ వాడికి బాగానే ఉంది అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. మనకి డెఫినెట్గా ఉందని తెలిస్తే సర్జరీకి ఎనస్థీషియా ఇవ్వచ్చు కానీ. కరెక్ట్. సో నేను అతనికి, సార్ మీరు ఒక పని చేయండి, ఎరెక్షన్ వచ్చినప్పుడు నాకు ఫోటో తీసి చూపించండి, అప్పుడు కార్డీ ఉంటే మనం ఈ కరెక్షన్తో పాటు సుంతి కూడా చేసేద్దాం. ఓకే. ఎరెక్షన్లో లేదనుకోండి కార్డీ, అప్పుడు మీరు సుంతి చేయించేసుకోవచ్చు. అసలు దీని గురించి మరీ అవసరం లేదు. సో వంకర అనేది ఎరెక్షన్లో చూడాలి. పేరెంట్స్ చూసి ఎరెక్షన్లో ఒకవేళ వంకర ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు కరెక్ట్ ఇట్. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. చిన్నప్పుడే బెటర్. ప్లస్ అప్పటికే వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. మీరు నమ్మరండి, ఒక మ్యారీడ్ పర్సన్ 28-29-year-old మ్యారీడ్ పర్సన్, హీ కేమ్ టు మీ విత్ 60 degrees కార్డీ. అబ్బా. పాపం హిజ్ వైఫ్ యూస్ టు అకంపెనీ హిమ్. అమ్మాయి 60 degrees కార్డీతో వచ్చాడు. ఇదేమయ్యా నువ్వు ఇన్ని రోజులు ఏం చేసావంటే, ఏమో సార్ నాకు తెలియలేదు, ఐ వాజ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అని చెప్పి కరెక్ట్ చేశాను నేను. రైట్. ఐ కరెక్టెడ్ ఇట్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఆ ఏజ్లో ఒకటి సైకలాజికల్, రెండు యూ మే గెట్ ఇన్ టు ఫ్యామిలీ ట్రబుల్స్, ఇవన్నీ ఇదంతా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మూడు, ఒకసారి ప్యూబర్టీ వచ్చేసి పెద్ద మనిషి అయిపోయిన తర్వాత, యవ్వనం వచ్చేసిన తర్వాత పెనిస్ బికమ్స్ వెరీ సెన్సిటివ్. సో ఎనీ సర్జరీ ఆన్ ద పీనిస్ వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా సఫర్ అవుతారు. సో తెలిసి తెలియని ఏజ్ లోనే చేసామనుకోండి, వాళ్ళకి ఏం తెలియదు, మనం సర్జరీ చేసేస్తాము, వాళ్ళకి అది తెలియని కూడా తెలియదు. ఓ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత చూస్తే వాడికి అసలు తర్వాత పెద్ద తర్వాత ఇంకా విచిత్రం. నేను 1 year 2 years అప్పుడు హైపోస్పేడియాస్ ఈ పిన్నిస్ సర్జరీ చేసిన పిల్లలు పేరెంట్స్ ఒక్కొక్కసారి 10 ఏళ్లకో 12 ఏళ్లకో కొంచెం పెద్ద అయ్యేటప్పుడు ఒకసారి రీచెక్ చేసుకోవడానికి వస్తారు నా దగ్గర. మేము కూడా రమ్మని చెప్తాం, ఎందుకంటే సమ్ టైమ్స్ ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పిల్లల్లో ఇప్పుడంతా బాగున్నట్టు అనిపించినా రేపు పొద్దున్న పెన్నిస్ గ్రోత్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఎందుకైనా మంచిదమ్మా మధ్య మధ్యలో చూపించుకుంటున్నాను అని చెప్తారు. సో వాళ్ళు పాపం 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మాకు పిల్లాన్ని బయట కూర్చోబెడతారు, పేరెంట్స్ వస్తారు, సార్ వాడికి అసలు తెలియదండి ఆపరేషన్ అయినట్టు, వాడికి తెలీదు, మేము చెప్పలేదు వాడికి ఇప్పటిదాకా, మీరు కూడా ఏదో ఎగ్జామిన్ చేస్తున్నట్టు చెయ్యండి కానీ డోంట్ రివీల్ దట్ he has already been operated for something. అప్పుడు వాడి బుర్రలో డౌట్ బయలుదేరి ఇప్పుడంతా నెట్ కదా, నెట్ లో చూసి ఈ హైపోస్పేడియేషన్స్ అవుతాడు. అందులో మనం మంచి చదవం కదా, ఫస్ట్ నెగిటివ్ మీదకి వెళ్తుంది మన దృష్టి, వెళ్ళగానే వాడికి బెంగ మొదలవుతుంది. సో పాపం వాళ్ళు దే కమ్ ఇన్సైడ్ అండ్ దే టెల్ మీ, మీరు సార్ అట్లా మేము చెప్పలేదండి అని. దట్స్ ఓకే.
చెప్పకపోవడం ఓకే, ఎందుకంటే వాడికి ఏం ప్రాబ్లం లేనప్పుడు తెలియాల్సిన అవసరం ఏంటి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అడుగుతారు, ఎందుకు తీసుకొచ్చారమ్మా అసలు నన్ను, నేను డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారంటారు. వై డిడ్ యూ గెట్ మీ టు ద డాక్టర్. కరెక్ట్ కరెక్ట్. జనరల్గా పిల్లలు ఏదో అప్పుడప్పుడు అరే నువ్వు అప్పుడు ఆ మధ్య కొంచెం ఏదో యూరిన్ పోస్తూ అంటున్నావు కదరా, అందుకే తీసుకొచ్చావురా, సార్ ఒకసారి చూస్తారు కరెక్ట్ అని ఏదో సర్ది చెప్పి కరెక్ట్. ఒకసారి ఎగ్జామిన్ చేసేసి నువ్వు బయటికి పోరా అని చెప్పి వాళ్ళతో అంతా బాగానే ఉంది మా కంగాలి. అట్లా సో అది బెటర్ ఆప్షన్ దాన్ వెయిటింగ్ ఫర్ ద. సో ఇది ఒక కాడి. కొంతమందికి ఇలా ఉంటుంది, అవును, ఇట్ ఈస్ అన్కామన్. ఎపిస్పేడియాస్ అనే కండిషన్ లో ఉంటుంది, బట్ ఎపిస్పేడియాస్ లేకుండా కూడా నేను చూశాను. దీన్ని డార్సల్ కాడి అంటారు. దాన్ని కూడా మేము కరెక్ట్ చేస్తాం, సివియర్ గా ఉన్న కాడీని కరెక్ట్ చేస్తాం. కొంతమందికి లాటరల్ కాడీ ఉంటుంది, సైడ్ కి ఇలా ఉండేది ఇలా వంగుతుంది, ముందుకి వెనక్కి కాకుండా సైడ్ కి, రైట్ అండ్ లెఫ్ట్. అది కూడా జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 10 degree 20 degree ఉంటే ఇట్ మే నాట్ కాజ్ మేజర్ ప్రాబ్లమ్స్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్ డెఫినెట్లీ ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పి పేరెంట్స్ ఒక్కటే చెయ్యాలి, వాళ్ళకి అనుమానం ఉంటే పెన్నిస్ వంకర్ ఉన్నట్టు దే హ్యావ్ టు ఎగ్జామిన్ వెన్ ద చైల్డ్ హ్యాస్ ఎన్ ఎరెక్షన్. మనం రోజు చూస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకు దొరికిపోతుంది. అప్పుడు ఒక్క ఫోటో తీసి ఆ ఒక్క ఫోటో మాకు చూపిస్తే పిక్చర్ స్పీక్స్ మచ్ మోర్ దాన్ 1000 words అంటారు, మనకు అర్థమైపోతుంది. సో అది బెటర్. ఇందాక మనం అనుకున్నట్టు నాపీస్ మానేసి కాస్త వాళ్ళని ఫ్రీగా ఉంచితే. నాపీస్ మానేయాలండి, నాపీస్ మనకు కాదు, చలి దేశాలకి. అయితే ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళలో తర్వాత మీరు సర్జరీ చేసిన తర్వాత ఫెర్టిలిటీ ఇష్యూస్ కి మనకి ఏం ప్రాబ్లం ఉండదంటారా అండి? అంటే ఫెర్టిలిటీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ 2 things అండి. ఒకటి అఫ్ కోర్స్ మనం చాలా మంది నార్మల్ కపుల్స్ ను కూడా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అవునాయి హార్బుల్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను చిన్న పిల్లల్లో నేను చెప్పిన తెచ్చిపెట్టుకున్న తంటాల్లాగే ఇది కూడా ఒక తెచ్చిపెట్టుకున్న తంట. కరెక్ట్, తెచ్చిపెట్టుకున్న తంట. ఎందుకంటే మీరు ప్రతి వాళ్ళకి టెన్షన్లు, ప్రతి వాళ్ళకి స్ట్రెస్లు, దీనివల్ల వచ్చే గోల. బట్ ఓన్లీ కాడీ ఉండి కాడీని మనం స్ట్రైట్ చేసేస్తే వాళ్ళకి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండకూడదు. రైట్, బికాజ్ మనం కాడీ స్ట్రైట్ చేసేసాము, హోల్ ఆల్రెడీ ముందే ఉంది, టెస్టిస్ బాగానే ఉన్నాయి అనుకోండి, టెస్టిస్ ఫంక్షన్ నార్మల్గా ఉంటే ఫర్టిలిటీ ఇష్యూస్ రావు. ఈవెన్ హైపోస్పేడియాస్ విత్ కార్డీ ఉన్నా మెజారిటీ వాళ్ళలో ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకూడదు. ఎందుకంటే మన దాంట్లో కూడా పెన్ని స్ట్రైట్ చేసేస్తాము, హోల్ పైకి తీసుకొచ్చేస్తాం. కరెక్ట్గా సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా అయిపోతే మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళకు కూడా ఫెర్టిలిటీ ఇష్యూస్ లెక్క ప్రకారం రాకూడదు థియరిటికలీ. ఒక్కటే సబ్ గ్రూప్ ఏంటంటే వీళ్ళల్లో ఈ హైపోస్పేడియాస్ అవి ఉండే వాళ్ళలో బాగా సివియర్ హైపోస్పేడియాస్ ఉండి వాళ్ళకి పెన్ని సైజ్ కూడా బాగా చిన్నగా ఉండి, అంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవి వాటి వల్ల వచ్చే హైపోస్పేడియాస్, లేదా వాళ్ళకి టెస్టిస్ ఫంక్షన్ కూడా సరిగ్గా లేకపోతే, అంటే ఇప్పుడు ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే హైపోస్పేడియాస్ లో కొంత వాటిని మేము డిఎస్డి అంటాము, డిజార్డర్స్ ఆఫ్ సెక్షువల్ డిఫరెన్షియేషన్ అంటాం, డిఎస్డి. ఇంతకుముందు ఒక క్రూడ్ పేరుతో పిలిచేవాళ్ళు డాక్టర్లే, ఇప్పుడు అది బాగాలేదని చెప్పి మేమే మానేసి, ఇది అంటే ఎవరికి అర్థం కాదు ఈ పేరు, డిఎస్డి అంటే ఎవరికి అర్థం అవుతుంది, సో డిఎస్డి అని పిలుస్తాము. ఆ డిఎస్డి కేటగిరీలోకి వచ్చే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. లక్ ఏంటంటే హైపోస్పేడియాస్ ఉన్నా కానీ మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ డిఎస్డి కేటగిరీలోకి రారు. ఆ స్మాల్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్లో డిఎస్డి కేటగిరీలోకి వచ్చే స్మాల్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్లో మటుకు వాళ్ళలోనే ఫెర్టిలిటీ ఇష్యూస్ మనము అది కూడా ఉండదని చెప్పలేం, కానీ ఉంటుందని కూడా చెప్పలేం. పెద్ద అయిన తర్వాతే ఇంక తెలుస్తుంది. సో బట్ వాళ్ళకు కూడా మనం వీ కెన్ కరెక్ట్ ద హైపోస్పేడియాస్ మొత్తం అంతా చెయ్యొచ్చు. బట్ ఫర్టిలిటీ స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఆ గ్రూప్లో మటుకు మనము పెద్ద అయిన తర్వాతే చూసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారేమో కదా సార్? ఉంటారు. ఇది మళ్ళీ యాక్చువల్గా సైజు కంటే కూడా సైజు గురించి అపోహలు ఎక్కువ. అపోహలు నెట్లో చాలా వరకు ఈ టాబ్లెట్ వేయండి, ఈ ఆయిల్ వేయండి, మీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అనే వాటి మీద చాలా అపోహలు ఉన్నాయి. లక్కీగా ఏంటంటే అడల్ట్స్ నా దగ్గరికి హైపోస్పేడియాస్ ఉంటే తప్ప రారు, కాబట్టి నార్మల్ అడల్ట్స్ సైజు కోసం నా దగ్గరికి రారు. దే గో టు ద అడల్ట్. నా దగ్గరికి ఒకవేళ వచ్చినా ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ పంపించేస్తాను నేను. పిల్లల్లో అండి స్పెసిఫిక్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినన్. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మన బాడీ పెరగడానికి కొన్ని హార్మోన్స్ కావాలి. ఇప్పుడు ఎవరైనా పొట్టిగా ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ గ్రోత్ హార్మోన్ అని ఇస్తుంటారు. గ్రోత్ హార్మోన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో, ఇప్పుడు ఈవెన్ థైరాయిడ్ హార్మోన్ కావాలి, అన్ని సమపాలలో ఉంటేనే బాడీ గ్రోత్ వస్తుంది. బాడీ గ్రోత్, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్న పిల్లలు ఇంతే ఉంటారు, క్రిటిన్స్ అంటాం వాళ్ళు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వదు, బాడీ డెవలప్ అవ్వదు, చాలా వాళ్ళని చూస్తే జాలేస్తుంది పాపం. అంటే
జస్ట్ ఎర్లీగా డిటెక్ట్ చేసి నోట్లో థైరాయిడ్ ట్యాబ్లెట్ వేస్తే ప్రివెంట్ అయ్యేదానికి ఒక్కొక్కసారి విలేజెస్లో అక్కడ ఉండి పాపం డిటెక్ట్ అవ్వకపోతే వాళ్ళు అట్లా ఉండిపోతారు. దే బికమ్ లైక్ దట్. బట్ సో బాడీ గ్రోత్కి ఏ హార్మోన్ అయితే పనిచేస్తుందో దానివల్ల పెన్నిస్ గ్రోత్ రాదు. ఓకే. పెన్నిస్ గ్రోత్ రావాలంటే టెస్టోస్ట్రాన్ అనే హార్మోన్ ఉండాలి. అది మేల్ హార్మోన్ బేసికలీ. అది టెస్టిసే ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ అది ప్రొడ్యూస్ చేయడం అని టెస్టిస్కి బ్రెయిన్ చెప్పాలి. రైట్. అసలు అంటే ఈ శరీరం లాంటి సృష్టి ఇంకోటి ఉండదండి అసలు. నిజంగా, నిజం. మనం ఐ డోంట్ థింక్ మనిషి ఎంత ప్రయత్నించినా ఇంకొక హ్యూమన్ బీయింగ్ అయితే సృష్టించలేడు. నువ్వు రోబోని సృష్టించవచ్చు, ఏమైనా సృష్టించకూడదు. ఈ మెకానిజం ఎక్కడ ఉండదు. కరెక్ట్. పిల్లవాడు పుట్టిన తర్వాత మొదటి 3 నుంచి 4 నెలల్లో 3 to 4 months బిఫోర్ 6 months బ్రెయిన్ విల్ టెల్ ద టెస్టిస్ టు ప్రొడ్యూస్ టెస్టోస్టెరాన్. రైట్. అంటే అది ఇట్ ఈస్ టు ఆ బాడీని బ్రెయిన్ని కూడా ఆ మేల్నెస్ అనే దానికి ప్రైమ్ చేయడానికి. రైట్. ఇప్పుడు మీరు చూసారా, మగపిల్లవాళ్ళు కొంత చిన్న వయసు కొంత రాగానే వాళ్ళు మగపిల్లవాళ్ళ బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళు ఆడపిల్లవాళ్ళ యూ కెన్ సీ ద బిహేవియర్ డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. ఎవడు చెప్పాడు వాడికి నువ్వు మగపిల్లాడని? ఎవడు చెప్పాడు? సో అది ఒక మెకానిజం. 6 months లోపల వచ్చే ఒక టెస్టోస్టెరాన్ సర్జ్ అంటే బాడీలో కొంత ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పుట్టినప్పటికంటే 6 months to 1 year ఏజ్ వచ్చేటప్పటికే పెన్నిస్ కొంత గ్రో అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాడు పెద్ద మనిషి అయ్యి ఆ నూనూగు మీసాల నూతన యవ్వనం వచ్చే వరకు మళ్ళీ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ కాదు. ఓకే. కాదు, మధ్యలో అంతా కాదు. ఓకే. సో వాడి బాడీ పెరుగుతుంది, పెన్నిస్ పెరగదు. రైట్. అది న్యాచురల్. అది పెరగకూడదు, అది పెరగకూడదు. ఆ టైం కాదు అది. అదే. సో ఇప్పుడు ఏమవుతుంది, నా దగ్గరకు చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు అందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు ఒబేసిటీ పెరిగిపోయింది పిల్లల్లో. అవునండి, అవును. హారబుల్. ఎస్పెషలీ అయితే అంతకుముందు ఉండేది కోవిడ్ దెబ్బకైతే అసలు ఎందుకు మా వాడు ఒరే నీ షర్ట్ సైజ్ ఎంతరా అంటే కోవిడ్ ముందా కోవిడ్ తర్వాత అనేవాడు. మా ఆవిడ వాళ్ళ అమ్మ బజార్కి వెళ్ళి వాడికి ఏదో ఒరే ఈ చొక్కా బాగుంటుందండి మన విరించి కాడికి అని చెప్పి ఈ చొక్కా ఏదో చూసి వాడికి ఫోన్ చేసి వరే నీ షర్ట్ సైజ్ ఎంతరా అంటే వాడు నవ్వుతూ అమ్మ కోవిడ్ ముందా కోవిడ్ తర్వాత అనేవాడు. ఇప్పుడు తగ్గాడు అనుకోండి వాడు పాపం, ఈ మధ్య బాగా హీస్ ట్రైంగ్ టు కమ్ డౌన్. బట్ కోవిడ్ దెబ్బకు వాడు బాగా లావ్ అయిపోయాడు. చెప్తున్నాను, ప్రతి ఫ్యామిలీలో ఉందండి. 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన పిల్లవాడు బాగా ఒబీస్ అయిపోతాడు. ఆ ఫ్యాట్ పెరిగిపోతుంది పెన్నిస్ చుట్టూ. ఈ పెన్నిస్ వెళ్ళి దాంట్లో దిగబడిపోతుంది. సో ఉన్నది కూడా కనపడదు, అది పెరగలేదు, చుట్టూ ఫ్యాట్ పెరిగింది. దాంతో ఏమవుతుంది, అపారెంట్గా కనపడదు. ఇంకా ఈ 8 ఏళ్ళ 10 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు. సార్ మా వాడి పెన్నిస్ పెరగట్లేదు సార్, అసలు వీడి పరిస్థితి ఏంటి సార్, వీటికి అసలు పిల్లలు పుడతారా అసలు అంటే. ఇంకోటి నేను ఒక పర్టికులర్ ఒక ట్రైబల్ కమ్యూనిటీలో నేను చూసానండి. ఇప్పుడు మెడకి రింగుల్ లాగా వేస్తారు చూసారా, అలాగా మీరు పెనిస్ కి కూడా వాళ్ళు ఒక థ్రెడ్ కట్టి కొన్ని రోజుల పాటు అలా ఉంచడం నేను చూసాను. సాగదీస్తారా? అయ్య బాబోయ్. నాకు అనిపించిన వాళ్ళు యూరినల్ పాస్ చేస్తారు, అలా మొత్తం ఏదో పీకి గురేసేసినట్టు అలా కట్టేశారేంటి అంటే మా ట్రైబల్లో ఇది కామన్ అండి అని. నాకు అది అర్థం కాదు. అది సాగదీస్తారు. వీళ్ళు ఏమంటారంటే అనవసరమైన పొడుగు పెరగకుండా ఉంటుంది, అనవసరమైన లావ్ అవ్వకుండా ఉంటుంది, మాకు ఎలా అనుకున్నామో దానికి తగ్గట్టుగా అది మేము టైట్ చేస్తాము అని. అది ఏంటో నాకు అర్థం కాల, నిజంగా అర్థం కాదు. మీకు ఇలాంటి కేసు అయితే రాలేదు? నేను చూసేది ట్రైబ్స్ అయితే రాలేదు, కానీ ఒక్కొక్కసారి తెలియకుండా ఏమవుతుందంటేనండి, అంటే నేను విన్నాను, ఇది నేను చూడలేదు, హార్స్ హెయిర్ టై చేస్తారట కొంతమంది. మై గాడ్. హెయిర్ టార్నికే సిండ్రోమ్ అంటాం మేము దాన్ని. ఓకే. అది ఏం చేస్తుందంటేనండి, అది వెళ్ళి యూరినరీ పైప్ని కట్ చేసేస్తుంది. ఓ గాడ్. కట్ చేసేసి ఆల్మోస్ట్ అది ఇక పడిపోయేటట్టు దాని ముందు భాగం ఎక్కడ టై చేసామో దాని ముందు, ఇప్పుడు ఎక్కడ టై చేసామనుకోండి ఈ భాగం మెల్లమెల్లగా అది ఇలా కట్ అయిపోతూ బోన్ దాకా వెళ్ళిపోయి, ఇప్పుడు ఇక్కడ బోన్ ఉంటుంది, మరి బోన్ లేని పార్ట్ మొత్తం అంతా ఇలా కట్ అయిపోయి ఒక్కొక్కసారి ఊడి పడిపోవడం, ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఊడే పరిస్థితిలో రావడం. మై గాడ్. ఒక్కొక్కసారి పేరెంట్స్ కి తెలియకుండా బై మిస్టేక్ మదర్ తాలూకు హెయిర్ చుట్టుకుపోతుంది. అది తెలియకుండా జరిగింది, అది కూడా జరగచ్చు. బట్ హార్స్ హెయిర్ టై చేస్తారని నేను చదివాను, విన్నాను, నేను చూడలేదు. దీనికి ఒక పేరు ఉంది, హెయిర్ టార్నికే సిండ్రోమ్ అని ఒక పేరు ఉంది దీనికి. దేర్ ఇస్ ఎ నేమ్ ఫర్ దిస్. సో ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఈ పేరెంట్స్ వస్తారు, వాళ్ళు 8 years 10 years ఉంటాడు, గ్రోత్ లేదంటారు.
ఇంకా వాళ్ళు సార్ ఏదైనా టెస్టులు చేయండి, హార్మోన్ టెస్టులు చేయండి అంటే వాడికి ఇప్పుడు హార్మోన్ టెస్టులు చేస్తే నార్మల్ వస్తాయి. అంటే అదే నార్మల్ కదా. అంటే హార్మోన్స్ ఉండవమ్మా, లో Exactly. లో లో లెవెల్స్ వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. ఈ ఏజ్లో హార్మోన్స్ ఉండవు, లో లెవెల్సే వస్తాయి, టెస్టులు చేయక్కర్లేదు, పోనీ ఏమన్నా ఇంజక్షన్లు ఇవ్వండి సార్ పెరుగుతారు. వాడికి టైం వచ్చినప్పుడు పెరుగుతుందమ్మా, మీరు అనవసరంగా దాన్ని మీరు కరెక్ట్. మీరు ఎరువులేసి దేన్ని పెంచకండి, Correct. ఇది చేయకండి, జస్ట్ లీవ్ ద చైల్డ్. ఇది చాలా కామన్ అండి, ఓ చాలా కామన్ అపోహ. రైట్. బాడీ పెరిగినట్టు ప్రైవేట్ పార్ట్ పెరగదు, అది ఓన్లీ ప్యూబర్టీ అప్పుడు పెరుగుతుంది. రైట్. సో పేరెంట్స్ ఎవరికన్నా ఇలాంటి డౌట్లు ఉంటే లెట్ దెమ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. అంటే ఊహించేసుకుని వీళ్ళు చిలవల పనులు చేసుకోవడం కన్నా చాలా టెన్షన్లో ఉంటారు, ఎగ్జాక్ట్లీ. చాలా టెన్షన్లో ఉంటారు. ఎందుకు మొన్న ఆపరేట్ చేశానండి ఒక చైల్డ్ని, ఒక చైల్డ్ని. వాళ్ళు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చూసి మైక్రో పెనిస్ అని లేబుల్ చేశారు. మైక్రో పెనిస్ అంటే చిన్న పెనిస్ అని అర్థం, మైక్రో అంటే చిన్నని కదా. అసలు మైక్రో పెనిస్ అనేటేమో చాలా జాగ్రత్తగా వాడాలి, అది వీ షుడ్ నాట్ యూజ్ ఇట్, బికాస్ పేరెంట్స్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కదండి, వాళ్ళు టక్కుమని పట్టేసి బాధపడిపోతారు. కొట్టేసి ఇంకా అక్కడి నుంచి మెంటలీ వాళ్ళకి అసలు డిసప్పాయింట్ అయిపోతారు మేడం. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, కపుల్ ఆఫ్ వీక్స్ అగో వచ్చారు, క్లినిక్లో వచ్చారు, చూశాను. ద డయాగ్నోసిస్ ఈజ్ బరీడ్ పెనిస్, ఓకే. ఇట్స్ నాట్ ఎ మైక్రో పెనిస్, దానికి డయాగ్నోసిస్ బరీడ్ పెనిస్. కానీ మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, పేషెంట్ మెంటల్ కండిషన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందేమో సార్. నేను ఈ మాట చెప్పంగానే ఇది మైక్రో పెనిస్ కాదమ్మా, ఇది బరీడ్ పెనిస్, దీన్ని సర్జికల్గా కరెక్ట్ చెయ్యాలి అని నేను కరెక్ట్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ సీయింగ్ ద నార్మల్ పీనిస్. ఇది బరీ అయిపోయింది లోపల, అది ఒక స్పెషల్ బరీడ్ పీనిస్. మనకి చాలా రకాలు ఉన్నాయి. కంజెనిటల్ మెగా ప్రెప్యూజన్ ఇట్స్ సెపరేట్ ఎంటిటీ. సో అయితే దీన్ని కంజెనిటల్ మెగా ప్రెప్యూజ్ అంటారమ్మా. మీ కామన్ టర్మ్ లో చెప్పాలంటే బరీడ్ పీనిస్, ఇది మైక్రో పీనిస్ కాదు అనగానే వాళ్ళు జల 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 కళ్ళనీళ్ళు. నేను అమ్మ మైక్రో పీనిస్ కాదన్నాను కదమ్మా అంటే అప్పటిదాకా వాళ్ళు పెట్టుకున్న టెన్షన్ అంతా రిలీవ్ అయింది. నేను కాదంటే ఏడుస్తున్నాను ఎందుకమ్మా అంట నేను, అంటే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు పెట్టుకున్న టెన్షన్ అంతా రిలీవ్ అయిపోయింది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు చెప్పారు మైక్రో పెనిస్ అంటే వాళ్ళు అసలు డయాగ్నోసిస్ ఎంత ఇంపార్టెంట్ సార్ నిజంగా. అంటే ఒకటండి ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటేనండి, ఇప్పుడు కామన్ కండిషన్స్ అంటే అందరూ చూస్తారు, కరెక్ట్. అన్కామన్ కండిషన్స్ స్పెషలిస్ట్లే చూస్తారు, కరెక్ట్. స్పెషలిస్ట్ కానీ వాళ్ళు దాన్ని చూడలేరు, చూసినా వాళ్ళకి తెలియదు. నిజం నిజం. ఆ డాక్టర్స్ చేసిన మంచి పని ఏంటంటే వాళ్ళు మైక్రోపెనిస్ అనుకున్నా అట్లీస్ట్ ద చైల్డ్ వాజ్ సెంట్ టు మీ, కరెక్ట్, మీరు వెళ్ళి సార్ని కలవండి అన్నారు. నేను చూడంగానే అమ్మాయి ఇది కాదు, మీరు కంగారు పడకండి, జస్ట్ ఫ్యూ డేస్ అగో వి ఆపరేటెడ్ ఆన్ దట్ చైల్డ్. ఓకే ఓకే. ఇది ఒక సో కరెక్ట్గా డౌట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో టు ద ప్రాపర్ స్పెషలిస్ట్, అప్పుడే మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ వస్తుంది. కరెక్ట్. లేకపోతే ఇప్పుడు ఈ నెట్ దెబ్బకి చాలా కష్టమైపోయింది. కొన్ని మంచి జరుగుతున్నాయి కానీ చాలా చెడు కూడా జరుగుతుంది, బికాజ్ ఎ లాట్ ఆఫ్ అన్నెసెసరీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఆన్ ద నెట్. అంటే మీ దగ్గర ఇలాంటి కేసెస్ కూడా వచ్చే అవకాశం ఉందండి? అంటే చాలా మంది అబ్బాయిగా ఉంటారు బట్ అమ్మాయి హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ అమ్మాయిగానే ఫీల్ అవుతూ ఉంటారు, బట్ దే వాంటెడ్ టు అంటే జెండర్ ని వాళ్ళు మార్చుకోవాలనుకునే జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ అంటారు. నా దగ్గరికి అవి రావండి. యూజువల్ గా అవన్నీ అడాలసెన్స్ అండ్ అడల్ట్హుడ్ లోనే బయటపడతాయి. అవి చిన్నప్పుడు ఇవి ఉండవు, అడాలసెన్స్ అండ్ అడల్ట్హుడ్ లో బయటపడతాయి అవి. సో అవి యూజువల్ గా దే గో టు ద అడల్ట్ ఇది ఉంటుంది వాళ్ళకి, ఇంకా దే ఆర్ ఎ డిఫరెంట్ గ్రూప్. దానికి మళ్ళీ సెపరేట్ రీకన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఐ డోంట్ డీల్ విత్ దెమ్. రైట్, దట్స్ వాట్ సార్. అందుకే ఓకే. అంటే బేసిక్గా జనరల్గా చాలా ఇప్పుడు కరాటేలో కానీ ఏదైనా అమ్మాయిల సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టెస్టికల్స్ మీద ఒకటి ఇచ్చారంటే చచ్చూరుకుంటాడు అనే పాయింట్లో ఒక పాయింట్ ఉంది. నిజానికి అంటే ఒక మగవాడి ప్రాణం నిజంగా టెస్టికల్స్ లో ఎలా ఉంటుంది? హౌ ఇట్స్ రిలేటెడ్ టు దట్? అంటే సెన్సిటివ్ పార్ట్, పెయిన్ఫుల్. అంటే టెస్టిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ అండి, సెన్సిటివ్. అంటే యు జస్ట్ ప్రెస్ ఇట్ లికి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది. రైట్, అసలు మామూలు పెయిన్ రాదు. అదే దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. టార్షన్ ఆఫ్ టెస్టిస్ అంటారు, టార్షన్ ఆఫ్ టెస్టిస్ అని. ఇది మళ్ళీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేరెంట్స్. ఎందుకంటే టార్షన్ ఆఫ్ టెస్టిస్ ఈజ్ వన్ ఆఫ్ ద, అంటే టెస్టిస్ లాస్ అవ్వడానికి టార్షన్ అనేది చాలా కామన్ కారణం. యాక్చువల్గా అయితే టెస్టిస్కి దెబ్బ తగలటం అంత సులభం కాదు, బికాస్ దే ఆర్ మొబైల్ స్ట్రక్చర్స్. కరెక్ట్, ఫిక్స్డ్ స్ట్రక్చర్ కాదు కదా, కొట్టగా పక్కకెళ్ళిపోతుంది. కరెక్ట్. ఈవెన్ మీరు నమ్మరు, స్కూల్లో మా అబ్బాయి అప్పుడు నాకు
మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ క్లాస్‌లో టెస్టికల్ మీద తిన్నాడని చెప్పి అది చాలా స్వెల్లింగ్ అయింది ఆ పిల్లాడికి. తర్వాత ఒక టెస్టికల్ లాస్ అయిందేమో మేము చూడాలండి అని ఆయన డాక్టర్ అనడం. తర్వాత అంతా బానే ఉందన్నాం. దీనికి ఒక 2, 3 నెలలు టైం పట్టింది. సో, అందుకని అడుగుతున్నాను. అంటే పిల్లలు స్కూల్‌ది వెళ్ళినప్పటి నుంచి కానీ విమెన్ సేఫ్టీ వింగ్‌లో కూడా చాలా రకాలైన ఫైట్స్ అవి నేర్పిస్తూ ఉంటారు కదా! సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్టిస్ మీద తన్నితే ఎందుకు అవతల వాడు ఇదైపోతాడంటే పెయిన్ వల్ల. రైట్. ఇట్ ఈస్ వెరీ 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 పెయిన్ఫుల్. హ్మ్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. పేరెంట్స్కి ఏంటంటే దీనిలో మనం చెప్పాల్సింది, ఈ టార్షన్ ఆఫ్ టెస్టిస్ అనేది పిల్లల్లో ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాబ్లం. హ్మ్. టెస్టిస్ ట్విస్ట్ అయిపోతుంది, ఉన్న పొజిషన్లో ట్విస్ట్ అయిపోతుంది. ఓకే. ఓకే. రైట్. 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 అది జనరల్గా ఫస్ట్ ఇయర్లో ఇట్స్ ఏ కామన్ థింగ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. ఆ తర్వాత మళ్ళీ 8, 10 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత హ్మ్. ఈ మధ్యలో కూడా అవ్వచ్చు. బట్ ఈ 2 ఏజెస్లో కామన్గా అవుతుంది. పిల్లవాడు ఏడుస్తుడు ఫస్ట్ ఇయర్లో అనుకోండి, వాడు కంప్లైంట్ చేయలేడు కదా ఎగ్జాక్ట్లీ. చిన్న పిల్లవాడు. కరెక్ట్. పిల్లవాడు ఏడుస్తూ క్రోటం గనక స్వెల్లింగ్, రెడ్గా అయిపోయి, హ్మ్. అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. కరెక్ట్. టార్షన్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ బికాస్ అది ట్విస్ట్ అయినప్పుడు ఏంటంటే బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోతుంది. టెస్టిస్ తాలూకు బ్లడ్ వెజల్ ఇప్పుడు మనం పైపుని తిప్పామనుకోండి ఎగ్జాక్ట్లీ. బ్లాక్ అయిపోతుంది కదా. సో అట్లా, సో ద టెస్టిస్ విల్ క్రై బికాస్ ఆఫ్ ఇష్కీమియా అంట. ఇష్కీమియా అంటే బ్లడ్స్, ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది కదా, కరెక్ట్. కరెక్ట్. హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయినప్పుడు సివియర్ పెయిన్ రాదు, హార్ట్ అటాక్. అలా టెస్టిస్ వెజల్ బ్లాక్ అయిపోయినప్పుడు టెస్టిస్కి ఆ పెయిన్ వస్తుంది. రైట్. సో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. అదే పెద్ద పిల్లలు అంటే చెప్తారు నాకు టెస్టిస్లో నొప్పి ఉందని. హ్మ్. కానీ నేను చూస్తుంటానండి, పెద్ద పిల్లలు 10, 12 ఏళ్ల పిల్లలు టెస్టిస్లో నొప్పి ఉందని చెప్పినా కానీ ఏదో కాంబిఫ్లామ్ ఇచ్చో, ఏదో ఇంకేదో మందు ఇచ్చో, ఏదో యాంటీబయాటిక్ ఇచ్చేసి ఒక 2 రోజులు వెయిట్ చేసి తగ్గకపోతే అప్పుడు వచ్చి, జనరల్గా ఎలా ఉంటుందంటేనండి, ఒకసారి కంప్లీట్ ట్విస్ట్ అయిందంటే, పార్షియల్ ట్విస్ట్ అయితే అదృష్టం, హ్మ్. బట్ కంప్లీట్ ట్విస్ట్, ఒక్క ట్విస్ట్ అయిందంటే విత్ ఇన్ 4 to 6 hours ద టెస్టిస్ విల్ బి లాస్ట్. ఓ మై గాడ్. ఇట్ విల్ డై. ఓ. మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి ఆపరేషన్ చేసేయాలి. ఓపెన్ చేసేసి అన్ట్విస్ట్ చేసేయాలి. అప్పుడే కొంత ఆ టెస్టిస్ని సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. అదే సిట్టింగ్లో ఆపోజిట్ టెస్టిస్ని కూడా ఫిక్స్ చేసేస్తాం, ఓకే. స్టిచెస్ వేసి ఫిక్స్ చేసేస్తాం. ఓకే. ఎందుకంటే ఒక సైడ్ టార్షన్ వచ్చిందంటే ట్విస్ట్ అయింది అంటే రెండో అదర్ వైపు సైడ్ వచ్చే కూడా దెర్ అవకాశం ఇస్ ఎ ఉంది. రిస్క్. అంటే ఈ టెస్టిస్ ఫిక్సేషన్లో ఉన్న లోపం వల్ల టార్షన్ వచ్చింది. అది మనకు బయట నుంచి తెలియదు. బయట నుంచి ఒక పిల్లాన్ని చూస్తే వీడి టార్షన్ వస్తుందో లేదో చెప్పలేరు ఎవరు. కరెక్ట్. కరెక్ట్. కాదు, ఒక సైడ్ వచ్చిన వాడికి మటుకు అదర్ సైడ్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి హ్మ్. దీన్ని మనము కరెక్ట్ చేసిన అదే సిట్టింగ్లో దీన్ని సేవ్ చేయగలిగినా చేయలేకపోయినా హ్మ్. అదర్ టెస్టిస్ని ఫిక్స్ చేసేస్తాం. హ్మ్. సో ఇంపార్టెంట్, నేను చూస్తుంటాను ఇప్పటికీ 10 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు బాగా నొప్పి ఉంది బాబోయ్ అని చెప్పినా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదో దెబ్బ తెలుసుకుంటాడులే, అదే లైట్ తీసుకుంటుంటా. దెబ్బ తెలుసుకుంటాడులే, ఏదో ఆడుకుంటూ పడ్డావు, మొన్న సైకిల్ మీద పడ్డావు కదరా నువ్వు అవును. అవును. అనుకుని 1-2 రోజులు ఏదో మందులు వాడి ఏదో పారాసిటమాల్ వేసుకో, కాంబిఫ్లామ్ వేసుకో అని, అంతే. బై ద టైం మా దగ్గరకు వచ్చేటప్పటికే ఆ టెస్టిస్ పోయి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దాన్ని మనం సేవ్ చేయలేం. దాన్ని ఏదైనా మనం రిమూవ్ అయినా చేసేయాలి, హ్మ్. లేదా దాన్ని వదిలేస్తే దాంట్లో చిన్నగా అయిపోయి ఇట్ విల్ జస్ట్ డిసపియర్. ఒక 3 నెలలు 6 నెలల తర్వాత చూస్తే ఇట్ వుడ్ హ్యావ్ డిసపియర్డ్. అంటే ఇంకా అబ్జర్వ్ అయిపోతుంది బాడీలోకి ఒకసారి అది. ఓకే. ఓకే. ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ రైట్. సో అందుకని ఏంటంటే మనము ఈ టార్షన్, ఇది ఇప్పుడు టెస్టికులర్ పెయిన్ హ్మ్. ఈజ్ వెరీ సివియర్ పెయిన్. రైట్. ఎవరన్నా చైల్డ్ ఇఫ్ దే కంప్లైంట్ నాకు టెస్టిస్లో పెయిన్ వస్తుందని, పేరెంట్స్ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైతే ఒక అల్ట్రాసౌండ్ చేయించి, దీనికి ఇలానే సిమ్టమ్ వచ్చే ఇంకొక కారణం ఇన్ఫెక్షన్, హ్మ్. ఎపిడిడెమోఆర్కైటిస్ అంటాం, అంటే టెస్టిస్ తాలూకు ఇన్ఫెక్షన్. ఓకే. సో అది కూడా పెయిన్ వస్తుంది, దాంట్లో కూడా రెడ్నెస్ వస్తుంది, అన్నీ వస్తాయి. హ్మ్. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలంటే ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ చేయాలి. అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్ అంటాం, హ్మ్. అంటే బ్లడ్ సప్లై చూపిస్తుంది. ఓకే. బ్లడ్ సప్లై లేకపోతే టార్షన్, ఓకే. బ్లడ్ సప్లై ఉంటే గుడ్. యాక్చువల్గా ఇన్ఫెక్షన్లో బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది. ఓకే. మనకి దెబ్బ తగిలింది అనుకోండి, చుట్టూ ఎర్రబడుతుంది కదా, ఎందుకు? బ్లడ్ సప్లై ఎక్కువైంది. రైట్. ఇన్ఫెక్షన్లో మీకు అల్ట్రాసౌండ్ డాప్లర్లో బ్లడ్ సప్లై ఎక్కువై కనిపిస్తుంది, హ్మ్. హ్మ్. మోర్ బ్లడ్ సప్లై దాన్ నార్మల్. కరెక్ట్. వేరే టార్షన్లో బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది. గాట్ ఇట్ సార్. సో దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో అది చేసి ఇఫ్ ఇట్ ఈస్ టార్షన్ ఇట్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. ఇంకొకటి పిల్లల్లో మనం ఇందాక నాపీ అయితే ఎలా అనుకున్నామో, నాపీస్ మనం అవాయిడ్ చేయడం ఒక పర్టికులర్ టైం వరకు అని ఎలా అనుకున్నామో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత టీనేజ్ వచ్చిన తర్వాత కూడా ఈ జీన్స్ ప్యాంట్స్ వల్ల కూడా
అన్నెసరీ ఏమంటారు వేడిని టెస్టికల్స్ ఇవ్వడం అనేది జరుగుతోంది. అంత టైట్ ప్యాంట్స్ వేసుకోవడం మంచిది కాదు అనేది మీరు ఎంతవరకు యాజ్ ఎ డాక్టర్ చెప్తారు? అన్ఫార్చునేట్లీ దీనికి ఎక్కడ స్టడీస్ లేవు. సైంటిఫిక్గా మాట్లాడాలి అంటే 100 మంది మగపిల్లల్ని 24 గంటలు సంవత్సరం పాటు జీన్స్ ప్యాంట్లో ఉంచి మిగతా 100 మంది మగపిల్లల్ని లుంగిలో ఉంచి లేదా కొంచెం లూజ్ ప్యాంట్స్ లో ఉంచి వీళ్ళిద్దరు రీసెర్చ్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరిలో టెస్టిస్ని బయాప్సీ తీసుకుని ఇంత జరగాలి. హ్యూమన్లీ పాసిబుల్ కాదు ఈ స్టడీస్ ప్రాక్టికల్ గా. బట్ థియరిటికల్ గా ఆలోచిస్తే, జస్ట్ థియరిటికల్ గా ఆలోచిస్తే ఆడవాళ్ళకు ఓవరీస్ పొట్టలోనే ఉంటాయి కదా, మరి మగవాళ్ళకి టెస్టిస్ ఎందుకు బయట ఉంటాయి? దానికి ఒక చిన్న రీజనింగ్ ఉంది. ఏమిటి అంటే ఆ టెస్టిస్ ఉన్న శాక్ లో ఒక 2 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుంది బాడీ కంటే. మన బాడీ టెంపరేచర్ కంటే ఒక 2 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ కోల్డ్ స్టోరేజ్, అంటే చిన్న టైప్ ఆఫ్ ఫ్రిడ్జ్ అనుకోవచ్చు. సో ఆ చుట్టూ ఉన్న మజిల్ యాక్షన్ వల్ల దానివల్ల కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో టెస్టిస్ సరిగ్గా పని చెయ్యాలి అంటే ఆ టెంపరేచర్ అవసరం. దీనికే మనం లాస్ట్ టైం అనుకున్నాం లేదు, అన్డిసెండెడ్ టెస్టిస్ అనే కండిషన్ ఉంది. పిల్లల్లో కామన్గా చూస్తుంటాం. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే కొంతమంది పిల్లవాళ్ళకి మళ్ళీ 1 to 2%, అంటే 100 మంది మగపిల్లల్లో ఒకళ్ళు లేదా ఇద్దరు either one side or both sides టెస్టిస్ కింద సంచిలో లేకుండా పుడతారు. ఎంటీ ఉంటుందా? ఎంటీ ఉంటుంది, అవి కడుపులో ఉండిపోతాయి. ఎగ్జాక్ట్లీ, either one side or both sides. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటేనండి, మన పొట్టలో తల్లి కడుపులో డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఈ టెస్టిస్ అనేవి పొట్టలో తయారవుతాయి, కిడ్నీస్ అనేవి కింద తయారవుతాయి. కిడ్నీస్ పైకి వెళ్తాయి, టెస్టిస్ కిందకి వస్తాయి. ఏం సిస్టమ్ అండి, ఎందుకో నాకు తెలియదు, జరుగుతుంది. అదే అంటున్నా, సిస్టమ్. మై గాడ్. విచిత్రం ఏంటంటే ఒక్క కణం నుంచి ఒకటే సెల్ అవును, హాఫ్ క్రోమోజోమ్స్ మదర్ నుంచి హాఫ్ క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి వచ్చి ఒక్క సెల్ నుంచి ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ ఎలా అంటే అది మల్టిపుల్ సెల్స్గా విడిపోయి అందులో ఏ సెల్ కిడ్నీ అవుతుంది, ఏ సెల్ ఇంకొకటి అవుతుంది, ఏ సెల్ ఇంకొకటి అవుతుంది. మళ్ళీ కిడ్నీలో కూడా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ద ఎంటైర్ కిడ్నీ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ సెల్. కరెక్ట్. అందులో కొన్ని 100 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం దీన్ని. అంటే డిసెంట్ అంటే కిందకి దిగడం. సో కిందకి జారని టెస్టికల్స్ అని మనం చెప్పచ్చు తెలుగు. సర్జరీ చేసి మళ్ళీ టెస్టికల్ మీరు దాన్ని ఎక్కడ ఉండాలో అక్కడ పెడతాం. ఇట్స్ వెరీ కామన్ ఆపరేషన్ దట్ వీ డూ. వెరీ కామన్. అది చెప్పే కదా 1 to 2% ఆఫ్ బాయ్స్, వెరీ కామన్. ఇది ఏమవుతుందంటే గజ్జల్లో ఆగిపోవచ్చు, పొట్టలోనే ఆగిపోవచ్చు. అది మనం ఎగ్జామిన్ చేసి చూడాలి. 6 months వరకు వెయిట్ చేస్తాం. ఇప్పుడు పుట్టగానే నా దగ్గరకు వచ్చి టెస్టిస్ లేదు అంటే we wait till 6 months. 6 months లో చెప్పా కదా, టెస్టోస్టెరాన్ ఒక సర్జరీ అవడం వల్ల ఫస్ట్ 6 months లో ఇది జారుతుంది. అన్ని హార్మోన్ కంట్రోల్లే కదా, జారుతుంది. బట్ 6 months కల్లా అది కిందకి రాకపోతే ఇంకా కిందకి రాదు, దానంతట అది రాదు. అప్పుడు మనము 6 months to 1 year ఆ ప్రాంతంలో సర్జరీ చేసి దాని కిందకి తీసుకురావాలి. చేతికి తగులుతుంటే గజ్జల్లో అక్కడి నుంచే తీసుకొచ్చేస్తాం కిందకి. పొట్టలో ఉంటే చేతికి తగలకపోతే లాప్రోస్కోపీ చేసి లోపల నుంచి తీసుకొస్తాం. ఒక్కొక్కసారి 1 side, ఒక్కొక్కసారి 2 sides రావు. సో ఇప్పుడు మనం కామన్గా మేము ఏం చెప్తాము, అడుగుతారు పేరెంట్స్, ఈ పైరే ఉంటే ఏమవుతుంది సార్, ఇప్పుడు ఆపరేషన్ అవసరం దీనికి? ఉండేవండి, అది ఇచ్చే ప్రొడక్షన్ అది ఇవ్వాలి కదా. ఏం లేదు, ఆపరేషన్ అంటే భయం పాపం. చిన్నపిల్లాడు, 6 నెలల పిల్లాడు, వీడికి ఏమిటి, వీడికి ఆపరేషన్ ఏమిటి, చాలా ముద్దుకుంటారండి పిల్లలు. నేను కూడా నేను ఆడుకుంటుంటా వాళ్ళతో చాలా. రెండు ఒకసారి చేయొచ్చు, రెండు ఒకేసారి చేసేయచ్చు. సో పేరెంట్స్ పాపం ఏంటి వీడు ఏదో ముద్దులు మూట కట్టే పిల్లాడిలా ఉన్నాడు, వీడికి పోసేస్తానంటాడు ఏంటి అసలు, ఇట్లాంటి పాషాణ హృదయుడికి వచ్చావేంటి మనం అసలు అని వాళ్ళ పాపం వాళ్ళ మనసులో అనుకుంటుంటారు. సో నేనేమో ఆపరేషన్ చేయాలంటాను. సో ఎందుకు అంటే ఈ పైన టెస్టిస్ ఉండిపోతే ఇట్ ఈస్ ఎట్ ఎ హయ్యర్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్. సో ఆ సెల్స్ మెల్లగా చచ్చిపోతాయి. సో స్లో హీటింగ్ అనమాట, స్లో హీటింగ్. ఎంత పైకుంటే అంత డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో పొట్టలో ఉండే టెస్టిస్ కి రిస్క్ చాలా ఎక్కువ. ప్లస్ ఈ డ్యామేజ్ అయిన టెస్టిస్ క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అంటే ద రిస్క్ ఆఫ్ టెస్టికులర్ డ్యామేజ్ అండ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ రెండిటి కారణాల వల్ల కంపల్సరీగా దాన్ని స్క్రోటంలోకి తేవాలి. అండ్ డెఫినెట్గా లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 6 months మటుకు చెయ్యము. ఆఫ్టర్ 6 months జనరల్గా మరీ వెంటనే కాకలేదు,
8 months 9 months 1 year అట్లీస్ట్ సమ్వేర్ అరౌండ్ 1 year మినిమం దాని కిందకి తీసుకురావడం బెటర్. రైట్. ఈ రోజుకి నేను చూస్తుంటాను, మొన్నే చూశాను, 10 ఏళ్ల పిల్లవాడిని తీసుకొచ్చారు. 10 ఏళ్ల వరకు వీళ్ళు ఏమిటి test- స్వామి అంటే ఆ ఊళ్ళో ఎవరో చెప్పారు సార్, పెద్ద అయితే దిగిపోతుందిలే అని చెప్పి, అదే ఊళ్ళో ఎవరో చెప్పారంటే వాళ్ళు వెయిట్ చేశారట. 10 ఏళ్ళు అయింది, వాడు వచ్చాడు. అయ్యయ్యో, ఏమైందో కడుపులో అది? స్పాయిల్ అయిపోయి ఉంటుంది అది. అయ్యో, ఒక్కొక్కసారి వాటిని తీసేయాల్సి వస్తుంది, బికాస్ అవి బాగా స్పాయిల్ అయిపోయి ఇంత అయిపోతుంది, ఇక మళ్ళీ గ్రోత్ ఉండదా సార్? ఉండదు, గ్రోత్ ఉండదు. సరికదా, అది ఎంత చిన్నదైతే క్యాన్సర్ రిస్క్ అంత ఎక్కువ అవుతుంది కదా. అదే మన లివర్ లా మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ పెరిగే అవకాశం కాదు అది. ఉండదు, ఉండదు. ఓకే, రీప్లేస్మెంట్ కూడా లేదు. ఆ రకంగా లివర్ ఇస్ ఎ స్పెషల్ ఆర్గన్. లివర్ స్పెషల్ ఆర్గన్, మళ్ళీ కిడ్నీ తీసి కిడ్నీ పెట్టినట్టు, హార్ట్ తీసి హార్ట్ పెట్టినట్టు, దీనికి రీప్లేస్మెంట్ లేదు. పోతే పోయినట్టే చూస్తుంటానండి. ఎందుకు నేను ఐ థింక్ 2 sides టెస్టిస్ పొట్టలో ఉండిపోయిన పిల్లవాడికి నేను ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లవాడికి సర్జరీ చేశాను. అసలు ఏడుపు పేరెంట్స్ అయితే, సార్ చూసి మేము నెగ్లెక్ట్ చేసాం సార్, చూసి అది కాదు, తలరాత అంటే. వచ్చేస్తుందని. అందుకని తెలియంతనమే ఇదంతా. మనం మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మీ క్వశ్చన్, జీన్స్ ప్యాంట్ కానీ డైపర్స్ కానీ, మనకు దీనివల్ల అర్థమైంది ఏంటి? టెస్టిస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు హయ్యర్ టెంపరేచర్స్, ఎస్, సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అబ్సల్యూట్లీ. సో మరి నేను మదర్ని అడుగుతానండి, ఐ ఆస్క్ ద మదర్స్, ఎప్పుడు అమ్మా అడుగుతాను, యూరిన్ ఎట్లా స్ట్రీమ్ ఎట్లా వస్తుందమ్మా అంటే, ఎప్పుడు చూసామండి మేము, ఎప్పుడు డైపర్స్లోనే ఉంటాడు, వాడి 3 ఏళ్ళు ఉంటాయి అంటానమ్మా. మీరు ఒక పని చేయండి అమ్మా, ఎప్పుడన్నా డైపర్లో వేలు పెట్టి చూడండి, ఎంత వేడిగా ఉంటుంది తెలుసా మీకు. నేను చాలా వేడిగా ఉంటుంది. మీరు వేపర్లో వేలు పెట్టి ఒకసారి చూడండి అమ్మా, ఎంత వేడిగా ఉంటుంది తెలుసా. ఇవన్నీ కాటన్ పైన మళ్ళీ ఇంకొక ఫైబర్ లాంటిది. డైపర్ ఈజ్ నాట్ ఫర్ చైల్డ్స్ కంఫర్ట్, డైపర్ మీ కంఫర్ట్ కోసం వేస్తున్నారు వాడికి, అబ్సల్యూట్లీ పిల్లవాడి కంఫర్ట్ కోసం కాదు. వాడు ఉక్కిపోతుంటాడు లోపల, వాడు చెప్పలేడు అంతే. అదే ఒక పెద్ద పిల్లలకి డైపర్ వేసి చూడండి, వాడు విసిరి పారేస్తాడు. అవును, వాడు విసిరి పారేస్తాడు, వాడు ఉంచుకోడు. అవునవును, అమ్మ హీట్ భరించలేడు వాడు. అవును. మాకు అనకూడదు కానీ లేడీసే ఆ 3-4 రోజులు ప్యాడ్స్ కి మాకు మామూలుగా ఉండదు అసలు. కరెక్ట్, ఉన్నమాట చెప్తున్నా. కరెక్ట్. సో ఈ డైపర్లు మీరు అన్నట్టు కరెక్ట్, ర్యాష్ వేడి ఎలా ఉంటుందండి, కంటిన్యూస్ గా టైట్ జీన్స్ కానీ టైట్ క్లోదింగ్ వేసుకోవడము మంచివి కావమ్మా ఇవన్నీ. ట్రూ మంచివి కావు, ట్రూ. ఎస్పెషల్లీ మన క్లైమేట్. ఎస్ సార్. మీరు కెనడాలో అమెరికాలో ఉండి మీరు లుంగిలేటు తిరుగుతుంటే కష్టం, అవును, లూజు పైజమాలు వేసుకుంటే, అక్కడ టైట్ క్లోతింగ్ వేసుకోవాల్సింది తప్పదు ఉన్న క్లైమేట్కి. అవును, మనకు అవసరం లేదు కదా. ఎవరు ఎక్కడ వాతావరణం తగ్గట్టుగా అక్కడ వాతావరణాన్ని మనకి ఇచ్చాడు భగవంతుడు. మనకి అసలు డైపర్స్ అయితే నేను ఐ హేట్ దెమ్. ఎస్ సార్. నేను ఐ డోంట్ అడ్వైజ్ దెమ్. కోప్పడతాను కూడా పేరెంట్స్. ఆ క్లాత్లు ఉతుక్కోవడం, ఆ క్లీనింగ్లు, వీళ్ళకి ఇప్పుడు బద్ధకం వేసేసి ఆపేస్తున్నారు. ఒకటి ఏదో అందరూ జాబ్స్ చేయడము, అందరూ ఉద్యోగాలు చేయడము, టైం లేదు, జాయింట్ ఫ్యామిలీ లేవు, చూసుకునే వాళ్ళు ఉండరు, అన్ని ఇదొక సైకిల్ సార్. ఇదొక సైకిల్, ఇంటర్ డిపెండెన్సీ ఉన్న సిచ్యువేషన్. ఒకప్పుడు నేను వినేవాడిని, అమెరికాలో సాంబార్ వారానికి ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజు తీసి వేడి చేసి తింటారు, సండే మాత్రం సాంబార్ వంట చేసుకుని నెక్స్ట్ సాటర్డే వరకు అదే తింటారని చెప్పి. ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్కి వచ్చేస్తున్నాం కదా. రెడీమేడ్ సాంబార్, రెడీమేడ్ ఉప్మా రవ్వ, ఏదైనా వాడు దాన్ని స్టోర్ చేయాలి, కనీసం 3 నెలలు 6 నెలల పాటు దాన్ని ఉండాలంటే దానిలో ఏమీ మిక్స్ చేయకుండా ఉంటాడా? ఎలా ఉంటాయి చెప్పండి? మన సంస్కారం ఏమిటి? పొద్దున వండిన కూర కూడా రాత్రిపూట తినం మనం యూజువల్గా. ఏ పూటకు ఆ పూటే, పొద్దున వండింది కూడా రాత్రి తినే మనకి ఇది లేదు. మనం రివర్స్ వెళ్ళిపోయి వారానికి ఒకసారి సాంబార్. సార్, వన్స్ హైపోస్పీడియా సర్జరీ అయిన తర్వాత కొంతమంది దగ్గర నేను వినదేంటంటే, చిన్న ఒక ట్యూబ్ ఒకటి లోపలికి పెట్టి తీసి ఇలా చేయాలి, చేస్తే వాళ్ళకి ఏదో సొల్యూషన్ దొరుకుతుంది అన్నట్టుగా వాళ్ళు కొంతమంది దగ్గర విన్నాను. ఇది ఎంతవరకు నిజం అంటారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హైపోస్పేడియా సర్జరీలో ఇది చాలా కామన్గా చాలామంది చేసే ప్రక్రియ మీరు అన్నది, కానీ అది అవసరం లేదు. ఎందుకు చేస్తారు ఇలాగా అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? పేషెంట్ వచ్చారు, వాళ్ళు హైపోస్పేడియా సర్జరీ చేయించుకున్నారు, ఎక్కడో 5 months అయింది చేయించుకుని. వాడికి అప్పుడు 1 year 3 months, 1 year 4 months. నౌ హీఈస్ 20 months, వాడికి 5 months అయింది. సో వాళ్ళకి హోల్ కింద ఉండింది పైదాకా తీసుకొచ్చారు. సో స్కిన్ తోటి ట్యూబ్ తయారు చేసి ఉంటారు లోపల. ఆ ట్యూబ్ మూసుకుపోతుందేమో అనే ఒక డౌట్ తోటి, అంటే వాడికి ఏమైందంటే కింద పాత హోల్ మళ్ళీ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి లీక్ అవ్వడం మొదలుపెట్టింది యూరిన్. మధ్యలో ఇంకొక హోల్ ఫామ్ అయింది. సో 3 చోట్ల నుంచి పోస్తున్నాడు ఆ కుర్రాడు. సో ఈ పైన వాళ్ళు తయారు చేసిన హోల్
క్లోజ్ అయిపోతోందనే దాంతో. అనే డౌట్ తోటి ఓకే. ఆ సర్జన్ ఏం చెప్పారంటే ఒక ఫీడింగ్ ట్యూబ్ అంటాం, ఆ పైపుని రోజు పొద్దున సాయంత్రం వేసి ఒక 2 ఇంచెస్ పాటు లోపలికి వేసి తీయమని పేరెంట్స్కి నేర్పించారు. సో పాపం ఆ పేరెంట్స్ గత 5 నెలల నుంచి ఇది చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. నేను చెప్పాను వాళ్ళకి, నేను కూడా నా పిల్లాడికి చేయలేనేమో అని చెప్పాను. మనం ఎక్కడ పట్టుకుంటాం, పిల్ల సెన్సిటివ్ పార్ట్ అది. అవును. ఆమె చెప్పింది 3 పట్టుకోవాలి సార్ వాడి ఇంట్లో, దీనికి బాబా 3 పీపుల్ హ్యావ్ టు. ఇది ఒక పెద్ద కసరత్తు మా రోజు మా ఇంట్లో పట్టుకుని ఈ పైపు వేసి తీయడం. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన పైపు చేస్తున్నారు, మరి కింద క్లోజ్ అవ్వాల్సిన పైప్స్ దీంతో ఎలా క్లోజ్ అవుతాయి? అవ్వవుగా. అవు కదా, అదేం పిచ్చితనం అండి నిజంగా. అవు కదా. ఆ, ఇది చాలా కామన్గా నేను వింటూ ఉంటాను. అంటే చాలామంది పేషెంట్స్ నాకు, మా వరకు ఉమ్, నా పేషెంట్స్లో 99% కేసుల్లో, 100% అయితే లాస్ట్ టైం అనుకున్నాం కదా మనం దేనికి చెప్పలేమని, అవును అవును. ఒక్కసారి కూడా ఆపరేషన్ తర్వాత, అంటే ఆపరేషన్ అప్పుడు ఆ హీల్ అవ్వడానికి ఒక ట్యూబ్ వేస్తాము, అవును. ఒక 10 to 14 days తర్వాత ఆ ట్యూబ్ తీసేస్తాం. మళ్ళీ ట్యూబ్ వేయడం అనేది 99% పేషెంట్స్లో అవసరం. అవసరం. నేను వెయ్యను, వాళ్ళని వేయమని చెప్పను. మరి మీరు క్రియేట్ చేసిన హోల్ క్లోజ్ అయిపోతుందని డౌట్ వాళ్ళకి ఎందుకు ఉంది? మీ కాన్ఫిడెన్స్ ఏంటి అది క్లోజ్ అవ్వదు అని ఎలా నమ్మకం? దానికి ఆన్సర్ చెప్పడం కష్టం. అంతే. నేనైతే ఇది మ్మ్. ఒకటండి, ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇంటెస్టైన్ సర్జరీ చేస్తాం, ఆ, ఇంటెస్టైన్లో ఏదన్నా భాగం చెడిపోతే ఆ భాగం తీసేసి కలిపి కొడతాం. ఉమ్, రోజు మళ్ళీ పొట్ట ఓపెన్ చేసి ఆ ఇంటెస్టైన్లోకి మళ్ళీ మనం పైప్ వేసి మూసుకుపోతుందేమో అని చేస్తున్నామా? No. ఒకసారి కుడితే అది వర్క్ చేస్తోంది కదా. కరెక్ట్. అలాగే చంటి పిల్లలకి మేము చాలాసార్లు అన్నవాహిక లేకుండా పుడతారు, ఉమ్, ఆ అన్నవాహికని మేము తయారు చేస్తాం. క్రియేట్ చేస్తారు. ఓకే. వాళ్ళకు కూడా ప్రతి పేషెంట్ని పిలిచి మళ్ళీ పైపులు వేసి చూడమే, ఉమ్, మనం క్రియేట్ చేసింది మూసుకుపోతోందేమోనని. ఉమ్, అంటే 100 మంది పిల్లల్లో ఉమ్. ఒకళ్ళకో ఇద్దరికో నా చేతుల్లో కూడా అది నేరో అయ్యే అవకాశం ఉంది. కానీ దానికి సొల్యూషన్ పేరెంట్స్ రోజు పైప్ వేయటం అయితే కాదు. హారబుల్ కదండి. అంటే నేనేమంటానంటే ఇన్హ్యూమన్ అంటాను నేను. కరెక్ట్ కరెక్ట్. అంటే అబ్సల్యూట్లీ. ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్, అవును అవునవును. నేను యాజ్ ఏ హైపోస్పేడియాస్ సర్జన్ నా సొంత పిల్లవాడికి నేను అట్లా రోజు పైప్ వేయాలన్నా కానీ నేను వేయలేనండి. ఉమ్. నేను వేయలేను. పాపం ఆ పేరెంట్స్ నేను నమస్కారం పెట్టాను. అమ్మ మీరు 5 నెలల నుంచి చేస్తున్నారంటే నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు, మీకున్న ఓపిక్కి దీనికి నా జోహార్లని చెప్పాను. పాపం వాళ్ళకి ఆ డాక్టర్ నమ్మేశారు వాళ్ళు, ఇది ఇలాగే చేయాలని వీళ్ళు నమ్మారు. సెకండ్ ఒపీనియన్ తీసుకొని వీళ్ళకి ఐడియా రాలేదు. ఫైనల్ గా ఇప్పుడు అది మరీ ఇబ్బంది అయ్యి మీ దగ్గరికి వచ్చి. అంటే అన్ఫార్చునేట్లీ ఎలా ఉంటుందంటేనండి, కొన్ని ప్రోటోకాల్స్ అనేవి జనరేషన్స్ నుంచి వస్తుంటాయి, అవి మారట్లేదు, ప్రోటోకాల్స్ మారట్లేదు. నేను నా హైపోస్పేడియస్ మాస్టర్ క్లాస్ నేను కోర్స్ తీసుకుంటూ ఉంటాను. మొన్న లాస్ట్ వీక్ కూడా ఒక 5 సర్జన్స్ని ట్రైన్ చేశాం మేము మళ్ళీ. లాస్ట్ వీక్ కూడా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ వచ్చారు, 5 వచ్చారు. ఇప్పటిదాకా 80 అయ్యారు. మేము ట్రైన్ చేసిన సర్జన్స్ హైపోస్పేడియాస్లో 80 సర్జన్స్ వచ్చారు. సో వాళ్ళకి ఇదే చెప్తాను, మీరు రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. మీరు సర్జరీ ఎలా చెయ్యాలంటే 1% 2%లో కాంప్లికేషన్ నేరో అవడం అనేది రావచ్చు, ఎవరికైనా రావచ్చు. రొటీన్గా ప్రతి పేషెంట్లోనూ నేరో అయిపోతుందేమోననే భయంతో మీరు పైప్ వేయడమో, మాటికి వారానికి ఒకసారి పిలిచి మీరు వేయడమో, లేదా వాళ్ళని వేయమనడమో పేరెంట్స్ని పద్ధతి కాదు. అది అవసరం లేదు. అది అవసరం రాకుండా మీరు సర్జరీ చేయగలగాలి. పర్ఫెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, కాంప్లికేషన్స్ అనేవి ఎవరికైనా రావచ్చు, బట్ అది నార్మ్ కాకూడదు, గాట్ ఇట్ సార్, ఎక్సెప్షన్. కానీ మీరు చెప్పిన ఈ 2 ఎపిసోడ్స్లో నాకు అనిపించింది ఏంటి అని అంటే, మీరు చేసే సర్జరీ ఒకటే కాదు, ఆ మనిషి జీవితాన్ని కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే మ్యారేజ్కి ముందున్న ఒక 25 ఏళ్ల జీవితం ఉంటే, మ్యారేజ్ తర్వాత ఉన్న 75 ఏళ్ళు లేదా 50 ఏళ్ల జీవితం, అది నిలబెట్టిన వాళ్ళే మీరు అల్టిమేట్లీ, నో డౌట్ అందులో. నేను అందుకే చెప్తానండి, హైపోస్పేడియాస్ అనేది స్పెసిఫిక్గా ఇది మెడికల్ ప్రాబ్లము, సర్జికల్ ప్రాబ్లము మాత్రమే కాదు. ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్, ఇట్ ఈజ్ సోషల్ ప్రాబ్లం. అబ్సల్యూట్లీ. లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, ఒక ఎంటైర్ ఫ్యామిలీ సైకియాట్రిక్ పేషెంట్స్ అయిపోవడం నేను చూశాను, హైపోస్పేడియాస్ సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల. పిల్లవాళ్ళు ఫెయిల్ అవ్వడం ఒకటి, లాస్ట్ టైమే మీరు చెప్పారు నాకు ఒక స్టోరీలో, ఆ పిల్లవాడికి ఇన్నేళ్ళు వచ్చేంత వరకు అసలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చూడకుండా పెంచింది ఆవిడ. కరెక్ట్. ఎంత మెంటల్ టెన్షన్ అండి, ఎంత స్ట్రెస్, హారబుల్ కదా. అత్తగారు పిల్లవాడి నాయనమ్మ పిల్లవాడిని చూడకుండా అదే అంటున్నాను, తల్లి పెంచింది. మెంటల్ టార్చర్ అసలు. సర్జరీ చేసేది కరెక్ట్ అయ్యే వరకు అమ్మయ్య ఇప్పుడు మా వాడిని ఎవరైనా చూడొచ్చు, వాళ్ళ నాయనమ్మకి ఇస్తానండి అంటే ఇది సోషల్ ప్రాబ్లం. మన బ్యాడ్ లక్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, మన బ్యాడ్ లక్ ఏంటంటే
ప్రపంచంలో ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్టుగా ఎవిడెన్స్ ఉంది. మై గాడ్. అది దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతోంది ఎందుకు ఇవి పెరుగుతున్నాయి అనే దానికి. ఇండస్ట్రియల్ వేస్ట్స్ అవన్నీ కూడా మనం అనుకున్నట్టున్నాం భూమిలో కలిసిపోవడం, భూమిలోకి వెళ్ళిపోయి మన గాల్లో, మనం తినే వాటర్లో ఆహారంలోను కలిసిపోవడం. మన Yeah. వాటర్లోను కలుషితం అవడం వల్ల వస్తుంది తెలియదు. బట్ డెఫినెట్గా ఈ ప్రాబ్లం పెరుగుతోంది. True. ఇంకొకటి, ఈ మైల్డర్ ఫార్మ్స్ ఆఫ్ హైపోస్పేడియాస్ కంటే సివియర్ ఫార్మ్స్ నేను ఎక్కువ చూస్తున్నాను. అంటే నేను స్పెషలిస్ట్ అవ్వడం వల్ల నా దగ్గరికి సివియర్ ఫార్మ్సే ఎక్కువ వస్తున్నారా అనేది ఒక ఆస్పెక్ట్ ఉండొచ్చు. కానీ Mm. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి హైపోస్పేడియాస్ కేసులు చూస్తున్నాను. Yes, sir. 1995లో ఢిల్లీలో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎయిమ్స్లో. Mm. నేను చెప్పగలను, నేను చూసే సివియర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. Oh. వచ్చే కేసులు కూడా సివియర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. Mm. ఇంకొకటి ఏంటంటేనండి, బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి చూసారా, హార్ట్లో హోల్స్ కానీ అవన్నీ కూడా కొంచెం పూర్ పీపుల్లో, కొంచెం లోయర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటాం కదా, Mm, mm. వాళ్ళల్లో కొంచెం ఎక్కువ వస్తాయి. Below poverty. బిలో పవర్టీ లైన్లో. ఎందుకంటే మేబీ ఆహార లోపమనో, విటమిన్ లోపమనో, ఆ లోపమనో, ఈ లోపమనో మనం చెప్పచ్చు. అవును. హైపోస్పేడియాస్కి పాపం అది సమానత్వం ఉందండి. అది ఎవరిని స్పేర్ చేయదు. పూర్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది, అవును. రిచ్ పీపుల్ని, ఎడ్యుకేటెడ్ పీపుల్ని. There is no differentiation. దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. Horrible. సో ఐ సీ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, లాట్ ఆఫ్ వెరీ వాళ్ళకేదో ఆహార లోపం ఉందనుకోవడానికి లేదు మనకి, Correct. వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. Mm. ఐ కాల్ ఇట్ ఎ మెనేస్ అండి. Mm. నేను చెప్పేది ఏంటంటే, నేను నా యంగ్స్టర్స్ నా దగ్గరకు వచ్చే ఈ ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి చెప్తుంటాను, దేశం మొత్తం మీద ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ సెంటర్స్ దీనికి క్రియేట్ చేయాలి. స్పెషలిస్ట్ More సెంటర్స్. specialist for this. పీడియాట్రిక్ యూరాలజీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, Mm. వాటికి ఎక్స్పర్ట్ సెంటర్స్ కావాల్సిందే. Mm. అందులో ఎక్స్ట్రఫీ బ్లాడర్ అనే ప్రాబ్లం ఒకటి ఉంది. Mm. బ్లాడర్ ఎక్స్ట్రఫీ, ఓహో. బ్లాడర్ ఎక్స్ట్రఫీ, ఎపిస్పేడియాస్ కాంప్లెక్స్ అంటాము. లాస్ట్ మంతే ఒక చైల్డ్కి సర్జరీ చేశాను నేను. వాళ్ళు కూడా అన్ఫార్చునేట్ బేబీస్ అండి. వాళ్ళకి ఏంటంటే పుట్టుకతోటే ఈ బ్లాడర్ అనేది Mm. క్లోజ్ అవ్వదు. అంటే మనకు నార్మల్గా బ్లాడర్ క్లోజ్ అయ్యి ఒక తిత్తిలాగా, అవును. దానిపైన మజిల్స్ అవి Muscles అన్ని అబ్డామినల్ set వాల్ తయారవుతుంది. Correct. సో బ్లాడర్ ఇస్ ఇన్సైడ్. Mm. వాళ్ళకి ఈ అబ్డామినల్ మజిల్స్ అన్ని డెఫిషియెంట్గా ఉంటాయి. Mm. ఈ కింద ప్యూబిక్ బోన్ కూడా సెపరేట్గా ఉంటుంది, అతుక్కోదు. Oh. ఈ మజిల్స్ అన్ని సెపరేట్ అయ్యి బ్లాడర్ ఓపెన్గా ఉండి బయటకు ఉంటుంది. బా. సో పుట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ బొడ్డు కింద బొడ్డు ఉండదు వాళ్ళకి, అసలు Okay. బొడ్డు అనేది ఉండదు. Right. దే డోంట్ హ్యావ్ అన్ అంబలైకస్. Ah. అంబలైకస్ ఉండదు, తయారవుతుంది. My. ఈ మనకి ఎక్కడ అంబలైకస్ ఉండాలో ఆ కింది భాగం అంతా ఇట్లా ఓపెన్ ఉంటుంది. Ah. ఒక మాంస ముద్దలాగా బ్లాడర్ బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తారు పెనిస్ అసలు? కూడా ఓపెన్ గా ఉంటుంది. My. అంటే ఆడపిల్లలో అయితే క్లిటరిస్ అంటారు, క్లిటరిస్ ఓపెన్ గా ఉంటుంది. మగపిల్లలో పెనిస్ ఇట్లా ఓపెన్ గా ఉంటుంది. సో దానికి ఇట్స్ ఎ వెరీ సీరియస్ అలా ప్రాబ్లమ్, పెద్ద సర్జరీ ఏమో అండి. వెరీ సీరియస్ ప్రాబ్లము. దాన్ని మనము బ్లాడర్ క్లోజ్ చేసి Mm. దానిపైన అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్ట్ చేస్తాం ఫస్ట్ స్టేజ్లో. Mm. నెక్స్ట్ స్టేజ్లో పెనిస్ రిపేర్ చేస్తాము. Okay. బిగ్గెస్ట్ ప్రాబ్లం వీళ్ళకి ఏంటంటే, సరే బ్లాడర్ కరెక్ట్గా క్లోజ్ చేసి అది చేసి సక్సెస్ఫుల్గా చేసినా వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం యూరిన్ కంట్రోల్ రావడం కష్టం. బా. ఎందుకంటే మనకి ఈ బ్లాడర్ ఉంటుంది, దాని కింద ఆ యురిత్రా, ఆ బ్లాడర్ నెక్ అంటాం, Mm. అక్కడ మసిల్ ఉంటుంది. Mm. సో వీళ్ళకి ఆ మజిల్ కూడా ఫామ్ అవ్వదు. సో మనం బ్లాడర్ క్లోజ్ చేసి ఏం చేసినా వీ కాంట్ రీక్రియేట్ ద ఎలా? మజిల్. ఆ చుట్టూ ఏదో మజిల్ ఉంటుంది, వీ ట్రై టు రీక్రియేట్ ఇట్, Correct. బట్ అది నార్మల్ ఫంక్షన్ చేసే అవకాశం తక్కువ. సో వాళ్ళకి యూరిన్ కంటిన్యూస్గా కొంత స్ట్రీమ్గా పోస్తూ ఉంటారు, కొంత కంటిన్యూస్గా కారుతూ ఉంటుంది. బాబా. సో వీళ్ళకి మల్టిపుల్ సర్జరీస్ చేసి ఇంకా దాని గురించి దీనికి యూ నీడ్ ఎ స్పెషలిస్ట్ సెంటర్. Correct. ఇవి అందరూ చేసే ఆపరేషన్లు కాదు, Correct. అందరూ చెయ్యకూడదు కూడా. అదృష్టం ఏంటంటే Mm. ఇది కామన్ ప్రాబ్లం కాదు. Yeah. కామన్ ప్రాబ్లం 1000 మందిలో ఒకరికి వస్తుంది అనుకోవచ్చా? 40,000 మందిలో ఒకరికి వస్తుంది. పోలండి. అదృష్టం. అట్లీస్ట్ అదృష్టం. అదృష్టం. అవును. హైపోస్పేడియాస్ 1000 మందిలో 6గురికి వస్తుంది. 1000 మంది మగపిల్లల్లో 6గురికి వస్తుంది హైపోస్పేడియాస్. సో ఎక్స్ట్రోఫీకి స్పెషలిస్ట్ సెంటర్లు ఉండాలి. మరి దానికే ఉండాలంటే ఇంత కామన్ ప్రాబ్లం దీనికి ఎందుకు ఉండకూడదు? కరెక్ట్. ఇట్స్ ఎవ్రీడే ప్రాబ్లం అండ్ కాంప్లికేషన్స్ ఆర్ కామన్ ఈవెన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ సర్జన్స్. కరెక్ట్. నేనేం చెప్తానంటేనండి, ఒక పీడియాట్రిక్ సర్జన్ ఉండొచ్చు, అన్ని ఆపరేషన్లు అద్భుతంగా చేయొచ్చు,
దే మే బి గ్రేట్ సర్జన్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ బ్యాడ్ సర్జన్స్ అట్ ఆల్, చాలా మంచి సర్జన్స్ చాలా మంది ఉన్నారు. బట్ హైపోస్పేడియాస్ అనేది మటుకు ఇట్ ఈస్ డిఫరెంట్. అలాగే ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉండొచ్చు, వాళ్ళు అద్భుతంగా మిగతా ఆపరేషన్, మిగతా మైక్రో ప్లాస్టిక్ సర్జరీలు కూడా అద్భుతంగా చేయొచ్చు, అంటే మైక్రో సర్జరీస్ చేస్తారు కదా. బట్ హైపోస్పేడియాస్ వరకు వస్తే దేర్ ఎక్స్పీరియన్స్ మే బి లిమిటెడ్. రైట్. అలాగే ఒక యూరాలజిస్ట్ ఉండొచ్చు. సో అట్లాగా అంటే ఇది ఏమిటంటే ఇది యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, రైట్, 3 కలిపి ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్. రైట్. ఉగాది పచ్చడిలాగా అవును. ఒకటి కాదు, కొంత పులుపు, కొంత తీపి, కొంత ఇవి అన్నీ కలగలిపి దాన్ని ఒక, నేను అనుకోవడం ఏంటంటే హైపోస్పేడియాలజీ అనేది ఒక సబ్ స్పెషాలిటీ, రైట్, అది ఒక సబ్ స్పెషాలిటీ. రైట్. దాన్ని అలా క్రియేట్ చేసి మనం సెంటర్స్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అనేవి క్రియేట్ చేయగలిగితే చాలా మంది పిల్లల్ని మనము, ఎస్పెషల్లీ నేను చెప్తాను మా జూనియర్స్కి, వాళ్ళు నేర్చుకుంటున్నారు దగ్గరకు వచ్చి, సర్జరీ చెయ్యండి హైపోస్పేడియాస్. ప్రతి పేషెంట్ని నాగర పంపిస్తే నేను కూడా హ్యాండిల్ చేయలేను, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అది నా ఉద్దేశం కాదు. ఉద్దేశం ఏమిటంటే మీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ కాంప్లికేషన్స్ తగ్గిపోవాలి. కరెక్ట్. సో మీరు ఇంతకుముందు 100 కేసులు చేస్తే 50 మందికో కాంప్లికేషన్స్ వస్తే, ఇప్పుడు 100 కేసుల్లో 10 మందికి మాత్రమే కాంప్లికేషన్ రావాలి. కరెక్ట్. అంటే రావాలని కాదు, అదండి, తగ్గాలి అని. కానీ కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండిల్ చేయకండి. కరెక్ట్. ఇది ఇంకొక ప్రాబ్లం. ఎందుకంటే ఒకసారి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత రెండోసారి మూడోసారి చేశారనుకోండి వాళ్ళే, ఎందుకంటే ఏ సర్జరీనా అంతేనండి, ఫస్ట్ సర్జరీ చేయడం డిఫరెంట్, ఫెయిల్ అయిన తర్వాత కాంప్లికేషన్ వచ్చాక సెకండ్ టైం థర్డ్ టైం చేయడం అనేది చాలా ఇంకా కాంప్లికేషన్ ఇంటూ టూ కాదు స్క్వేర్ అవుతుంది. ఫస్ట్ టైం చేయడానికి స్కిల్ రిక్వైర్డ్ ఇస్ X అనుకోండి, సెకండ్ టైం చేయడానికి 2X కాదు, X స్క్వేర్, X క్యూబ్, అది అప్పుడు మీరు పంపించేయండి. ఇక మీరు పెట్టుకుని మళ్ళీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు క్రిటికల్ చేయకూడదు. వస్తుంటారు, 5 సార్లు 6 సార్లు 10 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వస్తారు. ఒకడికైతే వాడు పాపం పెద్దవాడు, అతను సైడ్ నుంచి వచ్చాడండి, ఈ అనంతపూర్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు, పెద్దవాడు అతను, 18 ఏళ్ళు 19 ఏళ్ల వాడు. అతనికి అప్పటికి 9 సార్లు 8 సార్లు ఆపరేషన్ అయింది. అతను ఒక్కొక్క పేపర్ తీసి ఇస్తున్నాడు నాకు, లైన్లో పెట్టుకొచ్చాడు, అన్ని జాగ్రత్త పరుచుకున్నాడు, లైన్లో పెట్టుకొచ్చాడు. సరే ఇది ఫస్ట్ది అంటే బిఫోర్ సర్జరీ అసలు అంటే పుట్టుకతోటి ఎలా ఉండింది, వాట్ టైప్ ఆఫ్ హైపోస్పేడియాస్ ఇది, ఫస్ట్ టైం ఏం చేశారు, సెకండ్ ఏం చేశారు, అది నాకు తెలిస్తే తనకి నేను ఇంకా బెటర్గా చేయగలనని చెప్పి అతను పాపం మొత్తం యాక్చువల్గా అది మంచిదే, బికాస్ తెలియాలి కదా మనకి, తెలియాలి. ఒక్కొక్కటి ఇస్తుంటే నేను చూస్తున్నాను, తర్వాత సార్ 1-2 మిస్ కూడా అయ్యాయి సార్ అన్నాడు. ప్రాబ్లం ఏమవుతుందంటే అంత ఇది అయిపోతే అక్కడ అసలు టిష్యూస్ ఉండవు, అంటే సెన్సిటివ్ మనం రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా కానీ ఇక్కడ కొంచెం టిష్యూస్ ఉండాలి. కొంత టిష్యూ ఉంటే ఇంకొంత టిష్యూ మనం ఎక్కడి నుంచో అప్పు తీసుకుని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, లిప్ నుంచో ఎక్కడి నుంచో తీసుకుని. అసలు లోకల్గా అసలు టిష్యూ సపోర్ట్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది. హైపోస్పేడియాస్ ఇంటర్నేషనల్ సొసైటీ తాలూకు గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్లో డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. ఇది ఇండియా ప్రాబ్లం మాత్రమే కాదండి, ప్రపంచ స్థాయిలో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ, ఈవెన్ పెద్ద సెంటర్స్లో కూడా దేర్ ఆర్ కాంప్లికేషన్స్, దేర్ ఆర్ మేజర్ కాంప్లికేషన్స్. అండ్ వాళ్ళు పాపం ఆ గ్రూప్స్లో డిస్కస్ చేస్తుంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకా వీడిని వదిలేస్తే బెటర్ ఏమో. కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు నా దగ్గరికి, 25 ఏళ్ళు 35 ఏళ్ల వాళ్ళు, అంతకుముందు చేసింది బ్లాక్ అయిపోయి ఉంటుంది, అదే ఇందాక మనం నేరో అయిపోయి ఉంటుంది, కష్టపడి పోస్తుంటారు, చాలా కష్టపడుతుంటారు. వాళ్ళకి మనం అది ఓపెన్ చేసేసి, మనం ఓపెన్ చేసే కొద్ది హోల్ ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒరిజినల్ హోల్కి వెళ్ళిపోతుంది. దాన్ని మనం మెచ్యూర్ చేస్తాం, అంటే ముందు అసలు బ్లాక్ రిలీవ్ చేయాలి కదా వాడికి, మెచ్యూర్ చేస్తాం. మెచ్యూర్ చేసిన తర్వాత మరి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి కదా పైదాకా, వాడిని మళ్ళీ సార్ ఆ జన్మలో ఫస్ట్ టైం నేను ఫ్రీగా యూరిన్ పోసుకుంటున్నాను సార్, నేను జీవితాంతం కూర్చుని పోసుకుంటాను, నాకు అక్కర్లేదు సార్ ఇంకా సర్జరీ. దే డోంట్ కమ్ బ్యాక్ ఫర్ సర్జరీ. అంటే వాడు విసిగిపోయి ఉంటాడు అనమాట, వాళ్ళు దే డోంట్ కమ్ బ్యాక్. మీరు ఎలా చెప్పారంటే బాపు రమణ గారి పాత సినిమాల్లో ఒక ఆయన ఉంటారు కమెడియన్, అయ్యా మహాప్రభో మీకు నమస్కారం, యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారు మీరు, మహాప్రభో మీకు నమస్కారం, ఇంకా చాలు, అదే కదా, ఇంకా చాలు, అదే ఈ జీవితానికి ఇది చాలు అన్నట్టు ఉంటారండి. వాళ్ళంతా వెక్స్ అయిపోయి ఉంటారు, అరే పర్వాలేదురా నేను చేస్తాను, అవును చాలు సార్, బాగుంది.
ఆ రిలీఫ్ వాళ్ళకి చాలు. నిజం నిజం. ఇంకా నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు బికమ్ అనదర్ గినీ పిగ్ అంటాడు వాడు, అంతే. అంతే. గినీ పిగ్ అంటే మనకి అవును, ఇందాక మీరు చెప్పారు. యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ కి వాడుతుంటారు కదా. ఉమ్, ఉమ్. గినీ పిగ్ అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్. మేము కూడా ఎయిమ్స్ లో యూస్ టు డూ యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం. ఓకే ఓకే. మేము కొన్నిటిని చంపి కొంత పాపం మూట కట్టుకున్నాం. సో అట్లాగా ఇంకా నాకు ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు బికమ్ అనదర్ ఎక్స్పెరిమెంటల్ యానిమల్ అంటాడు. ఇది ఒక సబ్ స్పెషాలిటీ అండి. దీనికి కంపల్సరీగా స్పెషలిస్ట్ సెంటర్స్ కావాలి, ఇంకా ట్రైనింగ్ సెంటర్స్ కావాలి. చూద్దాం మనం ఎంత చేయగలము ట్రూ ట్రూ యాజ్ అన్ ఇండివిజువల్. ఇప్పుడు అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ సార్, అది జర్నలిస్ట్ గా రెండు ప్రశ్నలు ఉన్నాయి, ఈ రెండింటితో కంప్లీట్ చేస్తాను ఈ రోజుకి. ఈ రోజు కూడా మళ్ళీ 2 గంటలు వచ్చింది మనకి కంప్లీట్ గా. అబ్బాయిని ఇంటి యజమానిగా, మా వంశాంకురంగా చూస్తారు. అమ్మాయి ఏమో పుట్టుకతోనే బోల్డ్ నెక్స్ట్తో పుడుతుంది. యాక్చువల్లీ వంశం అనేది అంటే తరతరాలుగా అమ్మమ్మ, అమ్మ, కూతురు పర్సబెట్టి కడుపులో దాచుకుని వస్తూ ఉంటారు వీళ్ళు. వంశ పారంపర్యం అంతా ఇక్కడ ఉంది యాక్చువల్గా. అబ్బాయికేమో ఏ రోజుకి ఆ రోజే స్పామ్ అది క్రియేట్ అవుతుంది అంటారు. మరి ఇక్కడ వంశం ఎవరిదన్నట్టు? కరెక్ట్ మీరు చెప్పింది సార్. పుత్రులు లేకపోతే పొన్నామన్నారు కదా. అదే కదా. మీరు ఎంతవరకు వెళ్తున్నారు? మా ఆవిడ తప్పించిపోయింది అబ్బాయి కోసం, మీరు ఆవిడ ముందు నన్ను ప్రశ్న అడిగితే ఎట్లా? సరే, ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉండాలనుకోవడం, ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉండాలనుకోవడం కామనే, నేనేం కాదనట్లా. కానీ ఇది వంశం అన్న దానికి తరతరాలుగా బోల్డ్ నెక్స్ట్ తోటి పుడుతూ వస్తుంది అమ్మాయి. అబ్బాయి ఏమో అలా ఏమీ లేదు, ఏ రోజు తిన్నది ఆ రోజే స్పర్మ్ అవుతుంది, ఆ రోజే అది ఇదవుతుంది. సో ఏ విధంగా డిఫరెన్స్ ఏంటంటేనండి, ఆడపిల్లల్లో ఎగ్స్ అనేవి అవి ఇంకా పెరగవు, అవి ఉన్న నంబర్ అలాగే ఉండి తర్వాత యాక్చువల్గా డిజనరేట్ అవుతాయి. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ ఇన్ఫర్టిలిటీలో ఇవి పెరగడానికి ఇది కూడా ఒక కారణం. కరెక్ట్. ఇప్పుడు ఒక 18-20 ఏళ్ల అమ్మాయికి ఉన్న ఫర్టిలిటీ పొటెన్షియల్ 30 ఏళ్ళకు ఉండదు, 35-40 ఏళ్ళకి అసలు ఉండదు. అవును. నేను నిన్న మా గైనకాలజిస్ట్ ఎవరో అడిగితే, మా అమ్మమ్మ గారికి 60 ఏళ్ళు వచ్చేందుకు డేట్స్ వచ్చాయండి. అంటే వాళ్ళు విడిగా కూర్చునే వాళ్ళు అప్పట్లో. మేము ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు కూడా విడిగా కూర్చుంటే మాకు ఎంత ఆశ్చర్యం అనిపించేది. 60 ఏళ్ల వరకు డేట్స్ ఉంటే మామూలు విషయం చెప్పండి, ఎంత హెల్దీగా ఉండాలి వాళ్ళు. అది మా అమ్మగారికి 50 ఆగింది. సో చూడండి, ఒక 10 ఏళ్ళు యాక్చువల్గా చెప్పాలండి. సో అలాగే జెంట్స్ దాంట్లో కూడా ఐ థింక్ ఆ క్వాలిటీలో తగ్గుతుంది. స్పర్మ్స్ ఉంటాయి కానీ పుట్టుకతోటే అవి వాటిని ఏమంటారంటే స్పెర్మటోగోనియా అంటారు. స్పెర్మటోగోనియా, స్పెర్మెటోసైట్, స్పెర్మెటిడ్, స్పెర్మెటోజోవా. ది స్పర్మ్ మెచ్యూరిటీ అంటారు. ఓకే, రైట్. సో అవి పుట్టుకతోటి మెచ్యూర్ ఉండవు, అవి ప్యూబర్టీ వచ్చినప్పుడు మెచ్యూర్ అవుతాయి. రైట్, మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే ఒకసారి మెచ్యూర్ అయిన తర్వాత దే విల్ రిమైన్ మెచ్యూర్ త్రూ అవుట్ లైఫ్. మీరు ఓల్డ్ అయినా కానీ అది మనకేమో తగ్గిపోతూ ఉంటాయి, వాళ్ళకేమో తగ్గకుండా ఎప్పటికప్పుడు రీప్రొడ్యూస్ అవుతాయి. అదే అదే అది ఇక్కడ దేవుడు అన్యాయం చేయలేదు, మీకు ఎలా ఇచ్చి మాకు ఎలా ఇచ్చి అన్యాయం ఒప్పుకోం అసలు. ఇలాగా దీన్ని ఏదో చేయాలి సార్, సైన్స్ ఏదో మేము డెవలప్ చేయాలి ఆడవాళ్ళందరూ కలిసి. నేనేమంటానంటేనండి, పీడియాట్రిక్ యూరాలజీలో మాక్సిమం ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ బాయ్స్ ఓన్లీ. సీరియస్లీ? సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ ఇస్ ఎ ఫీమేల్. అచ్చా, ఇక్కడనే సాటిస్ఫై అవుతున్నా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ ఇస్ ఎ ఫీమేల్. అమ్మవారే అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ సార్, నా ఎగో సాటిస్ఫైడ్. అమ్మవారే అని నేను నమ్ముతాను. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఆవిడ చేతులు వేళ నుంచి విష్ణుమూర్తి 10 అవతారాలు వచ్చాయంటే మరి ఆవిడ కాక ఇంకెవరు చెప్పండి. నిజం. కానీ ఇప్పుడు ప్రతి ఫీమేల్లోనూ కొన్ని మేల్ హార్మోన్స్ ఉంటాయి, ప్రతి మేల్లోనూ కొన్ని ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి అని అంటారు కదా. అంటే పర్సన్ టు పర్సంటేజ్ మారుతూ ఉంటుందంటారా మీ ఉద్దేశ ప్రకారం? మారదు, నార్మల్గా మారదు. ఓకే. వీటి వల్ల మారుతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ స్ట్రెస్లు ఏంటోనండి, పిల్లలు రాత్రంతా చదువుతారు, పగలంతా పడుకుంటారు. అవును, ఇది ఒక కొత్త ట్రెండ్. ఇది కూడా అంతే. నేను చెప్తుంటాను, ఏంటమ్మా నువ్వు, ఇప్పుడు భగవంతుడు పిచ్చోడు కాదు కదా, ఆయన కావాలంటే ఇంకో సూర్యుని రాత్రి కూడా పెట్టేవాడు కదా, పెట్టలేడా? పెట్టలేదంటే దర్ ఈస్ సంథింగ్, దాంట్లో ఏదో ఒక మర్మం ఉన్నది. ఏమిటా మర్మం రా అంటే, మన బాడీలో సర్కేడియన్ రిథమ్ అని ఒకటి ఉంది. సర్కేడియన్ రిథమ్ అంటే ఇది హార్మోన్స్, అవి కూడా దే ఆర్ ప్రొడ్యూస్డ్ అట్ రాత్రికి తగ్గట్టుగా రాత్రి ప్రొడ్యూస్ అవుతాయి, డేకి ప్రొడ్యూస్ అవుతాయి. కరెక్ట్. సో మనం ఆ సర్కేడియన్ రిథమ్ మార్చేస్తున్నాం. మార్చేస్తే నువ్వు మారావు కాబట్టి అది మారదు కదా, అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇప్పుడు ఆడపిల్లలు పీసీఓడి అని చాలా కామన్ అయిపోయింది చూసారా, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని. వాళ్ళకి మీసాలు వచ్చేసి, హెయిర్ గ్రోత్ వచ్చేసి,
అవన్నీ ఏమిటి? దట్ ఈస్ ఆల్ ఎక్సెస్ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ కిందకే వస్తుంది. సో మాస్కులనైజేషన్ అంటాం అది. మనం ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎందుకంటే ఇదిగో మనం రివర్స్ చేసుకుంటాం. అబ్సల్యూట్లీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్ బేబీస్ పొట్టలో దే స్టార్ట్ యాజ్ ఫీమేల్. సీరియస్లీ? ఎస్. మరి ఇప్పుడు మేల్ గా ఎప్పుడు కన్వర్ట్ అవుతారు వీళ్ళు? మేల్నెస్ ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అది. చెప్పండి చెప్పండి ప్లీజ్. మేల్నెస్ అనేది ఈ వై క్రోమోజోమ్ వల్ల ఇండ్యూస్ అవుతుంది. అవును. అది ఎప్పుడు జాయిన్ అవుతుంది ఆ వై క్రోమోజోమ్? మరి జాయిన్ ముందే అవుతుంది. అవుతుందా? బట్ యాక్చువల్ గా ఆ జెనిటేలియా ఏది ఫామ్ అవుతాయో దే ఫస్ట్ స్టార్ట్ ఫార్మింగ్ యాజ్ ఫీమేల్ జెనిటేలియా, దెన్ దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మేల్. ఓకే. అది వై క్రోమోజోమ్ వల్ల ములేరియన్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ అని ఒక ములేరియన్ ఇన్హిబిటింగ్ సబ్స్టెన్స్ అంటాము, ములేరియన్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ అంటాము. అది రిలీజ్ అవ్వడం వల్ల ములేరియన్ స్ట్రక్చర్స్ అంటే ఈ యుట్రస్ ఇవన్నీ తయారవుతాయి. ఓకే. ఆ ములేరియన్ స్ట్రక్చర్స్ తయారవ్వకుండా ఈ ఫ్యాక్టర్ వచ్చి వచ్చిన ఆపి మేల్నెస్ లోకి తోస్తుంది. ఏం సైన్స్ సార్. మళ్ళీ చెప్పే కదా, ఏం క్రియేషన్ అసలు. మళ్ళీ చెప్పే కదా, అంతేగా. అమ్మవారే అమ్మవారే సృష్టించిన ఆవిడ అమ్మవారే. షీ ఇస్ ద బాస్. ఎస్ ఎస్. రియల్లీ సచ్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్ కాన్వర్జేషన్. సెకండ్ ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ జనాలు అందరూ అదే అన్నారు, మీకు తెలియనివి చాలా నేర్చుకుంటున్నామండి అని. అంటే మీరన్నట్టు 1000 మందిలో ఎవరికో 10 మందికి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు దీని గురించి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది, అందువల్ల ఇది లాంగ్ రన్లో మీకు జనాల్లోకి వెళ్ళే అవేర్నెస్ పెంచే అవకాశం చాలా ఉంటుంది, నో డౌట్ అందులో. మళ్ళీ ఇంకెవరైనా వ్యూవర్స్ ఎవరైనా డౌట్స్ ఎవరైనా నాకు ఫోన్ చేసో ఇన్స్టాగ్రామ్లోనో కింద కమెంటో చేస్తే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. ఇంకో 2 గంటలు తినేసాను, దయచేసి ఏమీ అనుకోవద్దు. లేదు, ఇట్స్ మై ప్లెజర్ థ్యాంక్ యూ సార్. అండ్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ. నమస్తే.